సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రామ అంకయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ రాంబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఫార్వర్డ్ బ్లాక్ నెల్లూరు జిల్లా నాయకులు కామ్రేడ్ నరసింహులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మధ్యపాటి సిపిఐ జిల్లా నాయకులు మాలకొండయ్య గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుచున్నారు. ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉంది. బడ్జెట్ అనేది హై స్పీడ్ గా పంపించేటట్టుగా ఉంది అని రకరకాలుగా ప్రజల్ని మభ్యపెడుతూ అభివృద్ధికి ఆశాజనకంగా బడ్జెట్ ప్రవేశపెట్టామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. వాస్తవానికి ఈ బడ్జెట్ బడా పారిశ్రామికవేత్తలకి పూర్తిగా అనుకూలంగా, శ్రమజీవులకి వ్యతిరేకంగా తయారు చేసి వండి వార్చి పెట్టినటువంటి బడ్జెట్ అది. ఈ బడ్జెట్ మీద ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలు విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేసి ఈ బడ్జెట్ లోటుపాట్లు కూడా ప్రజలకు తెలియజేసి ప్రజా బడ్జెట్ అంటే ఎలా ఉండాలి, ఇప్పుడు ఈ బడ్జెట్ ఎలా ఉంది అని అన్ని రకాల అంశాలని ప్రజలకు తెలియజేసిన భాగంగా ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు ఈ యొక్క సదస్సును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి వామపక్ష పార్టీల నాయకులు ప్రత్యేకించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, అలాగే సిపిఐ జిల్లా కార్యదర్శి రామ అంకయ్య గారు, సిపిఐ నాయకులు మన వెంకటరామయ్య గారు, మాలకొండయ్య గారు, అలాగే సిపిఐ ఎంఎల్ నాయకులు రాంబాబు గారు, మన పార్టీ కార్యదర్శి జిల్లా కార్యదర్శి రమేష్ గారు, అలాగే ఫార్వర్డ్ బ్లాక్ నరసింహ గారు వీళ్ళంతా ఇక్కడ చేస్తున్నారు. ముందుగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నారు. సభాధ్యక్షులు మందాల వెంకటేశ్వర గారికి, అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారికి, సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ గారికి, సిపిఐ ఎంఎల్ నాయకులు రాంబాబు, అలాగే నరసింహులు ఫార్వర్డ్ బ్లాక్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాలకొండయ్య గారికి, వేదిక ముందున్నటువంటి మీ అందరికీ ముందుగా విప్లవాభివందనాలు. వ్యక్తిగతంగానూ సిపిఐ నెల్లూరు జిల్లా సమితి గారు తెలియజేస్తున్నాను. సోదరులారా, కేంద్ర బడ్జెట్ ఈ దేశ మౌలిక సమస్యల పరిష్కారంలో ఏమాత్రం చూపు లేకుండానే కార్పొరేట్ రంగానికి అవసరమైన బడా పెట్టుబడిదారులకు అనుకూలమైన పద్ధతుల్లో ఈ వ్యవహారం ఉంది. ఎందుకంటే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా అందులో ప్రస్తావించబడలేదు. బీమా రంగానికి సంబంధించి కూడా విదేశీ పెట్టుబడులు
పూర్తి 100% తీసుకురావడం ద్వారా ఈ దేశ ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి, అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి పార్లమెంట్ లో చట్టం ఆమోదింపజేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఇలాంటి అనేక అంశాలు ఈ దేశ మౌలిక సమస్యల పరిష్కారానికి, అలాగే సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కూడా ధరల నియంత్రణలో ఈ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదు. అలాగే ధరలు నియంత్రించకపోగా ధరలు యథేచ్ఛగా పెరుగుతున్నాయి. అలాగే పెట్రోల్ లాంటివి కూడా జీఎస్టీలో చేర్చకుండా ప్రజల మీద భారం వేస్తున్నాయి. ఇలా అనేక అంశాలలో ఈ దేశ ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల మీద భారాలేసి కార్పొరేట్ రంగానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నది. ఈ పరిస్థితుల్లో దేశంలో ప్రధానంగా అన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడాను వామపక్ష పార్టీలు చొరవ తీసుకుని దేశవ్యాప్తంగా ఈ నెల 14 నుంచి 20వ తారీఖు వరకు ఈ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ యొక్క నిజ స్వరూపాన్ని ప్రజానీకానికి తెలియజేసి ఈ ప్రజలు ఏ వైపు ఉండాలనో ప్రజలకి ప్రశ్నిస్తూ, అలాగే ఈ ప్రజలు ఈ దేశ మౌలిక సమస్యల పరిష్కారంలో వామపక్షాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత వగైరాలు గుర్తిస్తారని, ఆ వైపున పరిణించడానికి చేస్తారని చెప్పి ఆలోచిస్తూ, అలాగే దురదృష్టకరమైన అంశం ఏంటంటే మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఒక్క ప్రతిపక్ష అసెంబ్లీలో పోసి ఒక్కరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఉదాహరణకు అమిత్ షా ఈ మధ్య జరిగిన బహిరంగ సభలో మన రాష్ట్రానికి 3 లక్షల రూపాయలు 3 లక్షల కోట్ల డబ్బు ఇచ్చున్నారంటే దాని గురించి మాకు ఇవ్వలేదని చెప్పడానికి కూడా అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు చంద్రబాబు నాయుడు గాని ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. ఇలాంటి అనేక అంశాల పరిష్కారానికి, ప్రజలు చైతన్యవంతం చేయడానికి ఇలాంటి సదస్సులు అలాగే ప్రచారాలు అవసరం కాబట్టి ఆ మేరకు వామపక్షాల ద్వారా ఈ చొరవ తీసుకొని చేస్తున్నాం. ప్రజాధికారిని అందరూ కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ప్రాంతాల్లో ప్రచారం జరిపి ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు బహిర్గతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అంజయ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఐ నాయకుడు రాంబాబు గారు మాట్లాడతారు. బడ్జెట్ గురించి మన కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సభ జరుగుతూ ఉంది. ఈ బడ్జెట్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే పూర్తిగా కార్పొరేటీకరణ బడ్జెట్ అనేది అర్థమవుతా ఉంది. దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల పైగా బడ్జెట్ అయితే పెట్టారు. అందులోనూ ఈ బడ్జెట్ మనకుండా అప్పులు చూసుకుంటే 181 లక్షల కోట్ల రూపాయల అప్పు మనకుంది. అంటే మన బడ్జెట్ కంటే దాదాపు 3 రెట్లు పెంచుగా మన అప్పు ఉంది. అదే క్రమంలో సంవత్సరానికి దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల పైగా మనం వడ్డీలే చెల్లిస్తాము. ఈ వడ్డీలు దాదాపు 4-5 రాష్ట్రాల బడ్జెట్ తో సమానం. ఈ వడ్డీలు అంత భయంకరంగా పెరిగిపోయాడు. ఇక పోతే ఈ పన్నులో మిడిల్ క్లాస్ కి ఉద్యోగులకి ఇచ్చిన రాయితీ 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇచ్చారు. దీని పూర్తి విధి విధానాలు కూడా బయటకు రావడం లేదు. మనకు అర్థమవుతున్నంత ప్రకారం కూడా ఈ 12 లక్షల కోట్లు కూడా 4 లక్షల కోట్లు మాత్రమే అండి. మిగతా 8 లక్షలు ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి, ఏదో అసెట్ కొని చూపిస్తేనే అది వర్తిస్తుంది అది అనేది ఒక విధి విధానాలు ఏదో తయారు చేస్తున్నారంట. కాబట్టి ఆ వెసులుబాటు కూడా ఎంత మేరకు ఉంటుందో కూడా అనుమానమే. పోతే ఈ ట్యాక్స్ రెమెడీ ఇచ్చినందువలన వచ్చే నష్టాన్ని ఎవరి మీద వేసి పూడ్చుకుంటారు? ఖచ్చితంగా మనమే. మళ్లీ పన్నుల రూపంలోనూ ఏదో ఒక రూపంలో మన మీదే వాళ్ళకి ఇచ్చిన రాయితీల్ని మళ్లీ మన మీదే వేయబోతాం. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే కార్పొరేటీకరణలో వేగంగా గతంలో లాగా రూడ్గా కాకుండా చాలా స్మూత్ గా భుజమే చేసినంత విధంగా ఈ బడ్జెట్ ఈసారి ప్రవేశపెట్టారు. దురదృష్టవశాత్తు మన వామపక్షాలు మినహాయిస్తే
ఏ రాజకీయ పార్టీ కూడా ఈ బడ్జెట్ యొక్క మోసాన్ని బయట పెట్టేదానికి సిద్ధంగా లేదు. అందరూ దాదాపుగా రాజీ పడిపోయినారు, ఒక వామపక్షాల మీద. విధి లేని పరిస్థితుల్లో మనం ఒక్కళ్ళమే పోరాటం చేస్తున్నాం. ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామ్య శక్తులు కూడా దీని వెనక కలిసి వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బడ్జెట్ యొక్క దుర్మార్గాన్ని ఇంకా వాడవాళ్ళకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ని ముందు ఇంకా ప్రజలకు తీసుకెళ్ళడానికి మేము సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ గా మేము మా కర్తవ్యాన్ని నెరవేర్చిస్తామని సెలవుస్తున్నాం. రాబాబు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు లక్ష్మణ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. బడ్జెట్ సంబంధం మీద ప్రజా వ్యతిరేక బడ్జెట్ విషయంలో సదస్సు ఏర్పాటు చేసిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రాష్ట్ర కార్యదర్శి ఫస్ట్సారి నేను 21 మహాసభలో సార్లు చూడడం జరిగింది. చాలా చక్కగా ప్రజలకు ఎవరు అంటే అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. ఫస్ట్ సారి విన్నారు, చాలా విన్నారు బాగా. అలాగే ఈరోజు ప్రజా వ్యతిరేక బడ్జెట్ విషయానికి వస్తే ఖచ్చితంగా అది ప్రజలకు సంబంధించిందని కాదు. టోటల్ గా కేవలం 1 కోటి మంది ప్రజలకు సంబంధించింది. ఉన్నత వర్గాలకి, ధనిక వర్గాలకి సంబంధించి తప్ప మిగతా 100 కోట్లు పైగా ఉన్న ప్రజలకు మాత్రం అది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పేసి ఈరోజు వామపక్షాలు గుర్తించి దాని మీద విస్తృతమైన ప్రచారం చేస్తూ విస్తృతమైన పోరాటానికి సన్నిద్ధమవుతుంది. ఆ యొక్క పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ఫార్వర్డ్ బ్లాక్ ఖచ్చితంగా మీ తోటే ఉండి ఆ పోరాటంలో భాగం పంచుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే కార్మిక, కర్షక, విద్యార్థి మేధావులందరినీ కూడా ఈ విషయాలు అంటే ప్రజా వ్యతిరేక బడ్జెట్ మీద ఖచ్చితంగా మనం అందరం కూడా అది వాళ్ళకి చైతన్యం పరిచి దీనికి సంబంధించి పూర్తిగా మనం వాళ్ళని చైతన్యం పరుచుకొని పోరాటానికి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. ఇప్పుడు మాట్లాడిన ఉత్తర్వుల గురించి క్లుప్తంగా పుస్తకాన్ని ముగించారు. అలాగే లక్ష్మణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి ప్రధాన వక్త బి శ్రీనివాసరావు గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు వారు వచ్చారు కాబట్టి వారు ప్రత్యేకించి ఈ అంశం మీద చాలా విపులంగా అందరికీ తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాం. సభాధ్యక్షులు మాధవ వెంకటేశ్వర్లు, వేదిక మీద ఉన్న సిపిఐ జిల్లా కార్యదర్శి దామా వెంకయ్య గారు, అలాగే మాలకొండ గారు, సిపిఎంఎల్ నాయకులు రాంబాబు గారు, నరసింహారావు గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్. ఈరోజు ఈ సదస్సుకు హాజరైన సోదరులారా, సోదరులారా, 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసనలు వివిధ రూపాల్లో తెలియజేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలు, జాతీయ స్థాయి పార్టీలు, ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి 10 వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ బడ్జెట్ 50 లక్షల కోట్ల బడ్జెట్, ఇది చాలా అసాధారణమైన బడ్జెట్ అని, ఈ బడ్జెట్ ని అమల్లోకి వస్తే వికసిత భారత్ ప్రపంచంలోనే మనం 3వ నెంబరు ఆర్థిక శక్తిగా 3వ స్థానంలో, అమెరికా, చైనా తర్వాత 3వ శక్తిగా మనం 5వ స్థానంలో ఉన్నామని, 5 నుంచి 3వ స్థానంలోకి వచ్చేస్తామని, అట్లాగే 2027లోగా అంటే వచ్చేటువంటి 3 సంవత్సరాల్లో $5 ట్రిలియన్ వ్యవస్థని తీసుకురావాలని, సూపర్ పవర్ కావడానికి $5 ట్రిలియన్ వ్యవస్థను నిర్మించాలని ఈ రకమైనటువంటి టార్గెట్లు చాలా ఈ బడ్జెట్ లో చెప్పారు. ఈ బడ్జెట్ మొత్తాన్ని కానీ పరిశీలిస్తే ఇది వికసిత భారత్ నిర్మిస్తుందా, లేకపోతే చీకటి భారత్ నిర్మిస్తుందా?
అనేది మనం పరిశీలిస్తే ఇది 100% పక్కాగా చీకటి భారత్ నిర్మించేటువంటి దిశగానే ఇది పోతుంది. ఇది మనం దాన్ని విమర్శించడం కోసం చెప్పేటువంటి మాట కాదు. ఈ బడ్జెట్ ముందు రోజు ఒక రోజు ముందు 1వ తేదీ బడ్జెట్ పెట్టారు. 31వ తేదీ జనవరి 31న కేంద్ర ఆర్థిక సర్వే, అంటే అంత ముందు సంవత్సరం అంతా మన ఆర్థిక పరిస్థితి ఎటుపోతున్నది అని ఆ సమీక్ష అంతా కూడా ఆర్థిక సర్వేలో చెప్తారు. ఈ ఆర్థిక సర్వే ఏం చెప్పింది? దేశంలో ప్రజలు కొనుగోలు శక్తి లేదు, వాళ్ళ ఆదాయాలు పడిపోతున్నాయి. ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి కాబట్టి కొత్తగా సరుకులు ఉత్పత్తి చేసిన కొనగలిగిన స్థితులు లేదు. రాబోయే రోజులు గడ్డు కాలము తేల్చి చెప్పేశారు. ఈ మాట ఇప్పుడు బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో చెప్పారు. ఇది మన పార్టీ నవంబర్లోనే చెప్పాం. మన నవంబర్లో 22 నవంబర్లో ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతున్నది. మనం చెప్పడమే కాదు, ప్రముఖ దినపత్రికలు ఎకనామిక్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, బీబీసీ ఇలాంటి వాళ్ళు కూడా సంపాదకీయాలు రాశారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నది, ఆదాయాలు పడిపోతున్నాయి, వాటిని పెంచడం ముందు, వాటిని పెంచితే ఆర్థిక వ్యవస్థ కూడా పరుగులు తీస్తుంది, ప్రజల యొక్క ఆదాయాలు పెంచండి అని వాళ్ళు నెత్తిలో కొట్టుకున్నారు. ఇవన్నీ కమ్యూనిస్ట్ పత్రికలు కాదు, వామపక్షాల పత్రికలు కూడా కాదు. కానీ వాళ్ళు ఎప్పుడు కళ్ళు తెచ్చారు? 4 నెలల తర్వాత కళ్ళు తెచ్చింది గవర్నమెంట్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన ఇవన్నీ కూడా బీజేపీ కోalition మిశ్రమ మన కేంద్ర కూటమిలో, ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు. ఆయనైతే అసలు మొత్తం ఈ ఆర్థిక వ్యవస్థ అంతా ఢిల్లీ ప్రభుత్వం అంతా నేనే నడుపుతున్నా అన్నట్టుగా కూడా చెప్తూ ఉంటాను. ఆయన ఫిబ్రవరి 1వ తేదీ దాకా ఏం చెప్పాడు? మన ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుంది, మన దగ్గర డబ్బులు లేవు, ప్రజల దగ్గర ఉన్న డబ్బులు, ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది, అందుకని పన్నులు వేసి మేము అభివృద్ధి చేస్తామని చెప్పాడు. రోడ్డు కావాలా మీకు? రోడ్ ట్యాక్స్ వేస్తాం, లేకపోతే మీకు ఉద్యోగాలు కావాలా, విదేశీ పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు ఇప్పిస్తాం, మంచి కరెంటు కావాలా, నాణ్యమైన కరెంట్ ఛార్జీలు పెంచుతాం, స్మార్ట్ మీటర్లు పెడతాం. ఈ రకంగా ప్రజల దగ్గర డబ్బులు ఉన్నట్టుగాను ఆ డబ్బులు వసూలు చేసి ప్రజల దగ్గర నుంచి, ఇప్పుడు నీటి కాలువలు ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, నీటి పనులు వేస్తాం, ప్రతిదాని మీదగా వివిధ ఛార్జీలు. ఈ రకంగా ప్రజల దగ్గర నుంచే డబ్బులు వసూలు చేసి మొత్తం రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో మన రాష్ట్రం తీసుకొస్తామని ఆయన చెప్పాడు. ఎప్పుడది? ఫిబ్రవరి 1వ తేదీ దాకా. ఆయన 2వ తేదీ 3వ తేదీ ఢిల్లీ వెళ్ళి వచ్చాడు మన రాష్ట్రానికి సహాయం చేయమని అడగడానికి. ఢిల్లీకి తిరిగి వచ్చి మొత్తం టోన్ మార్చేసాడు. ఏం చెప్పాడు? ప్రజలు భారాలు మోయగలిగిన స్థితిలో లేరు, అందుకని కొత్తగా పన్నులు వేయలేము, అందుకని సప్పు చేసి ఆర్థిక వ్యవస్థ నడపాలి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు పన్నులు వేయం, మీకు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపలేదు కాబట్టి సర్దుకుపోండి, అన్ని పథకాలు ఏమైనా డబ్బులు ఇవ్వలేము, మీకు సర్దుకుపోండి అని చెప్పారు. కానీ ఒక వాస్తవాన్ని మాత్రం గుర్తించాడు, ప్రజలు భారం వేస్తే మోయగలిగిన స్థితిలో లేరు అనే వాస్తవాన్ని గుర్తించారు. మరి ఏం చేయాలి? కేంద్ర సర్వే ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి, కొనుగోలు శక్తి లేదని చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ప్రజల భారాలు మోయగలిగిన స్థితిలో లేరని ఆయన చెప్పాడు. మరి దీనికి ఏమిటి రెమెడీ? దీనికి పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఏంటంటే ప్రజల యొక్క ఆదాయాలు పెంచడం అనేది పరిష్కారం. ప్రజల ఆదాయాలు పెంచడానికి బదులు బడ్జెట్ ఏం చేసింది? మనం మామూలు డిమాండ్ సప్లై గురించి ఆర్థిక శాస్త్రం తెలిసిన వాళ్ళు మాట్లాడుతుంటాం. ఆర్థిక శాస్త్రం తెలియవాలి. ఇప్పుడు మొత్తం మన ఆర్థిక వ్యవస్థ అంతా దాని మీద నడుస్తున్నది. ఏదైనా అంగడికి పోయినా 4 నుంచి ఖర్చు పెట్టి ఆ సరుకును అడుగుతున్నారంటే డిమాండ్ పెరిగిన రేట్ అక్కడికక్కడే పెంచేస్తుంటారు. బట్టల షాప్ తిరిగి ఎవడో కొనలేదనుకోండి, సాయంత్రం దాకా ఈగలు ముసురుకున్నారనుకోండి, డిమాండ్ లేదని చెప్పారు, సాయంత్రం వల్ల 100 రూపాయలు ఉందని 70 రూపాయలు తగ్గించేస్తారు వాళ్ళే వ్యాపారాలు. డిమాండ్ సప్లై అనేది మార్కెట్ లో కొనే వాళ్ళకి, అమ్ముకునే వాళ్ళకి ఇద్దరికి అర్థం అవుతుంది. కాబట్టి ఈ రోజు భారతదేశంలో ప్రజలు కొనుగోలు శక్తి ఉంది, వాళ్ళ డిమాండ్ కి తగినట్టుగా సరుకులు సప్లై లేదా సరుకులు బాగా ఉత్పత్తి అవుతున్న సరుకులు ప్రజలు కొనగలిగిన స్థితిలో లేరా? ఇది మౌలికమైన ప్రశ్న. అంటే దీన్ని ఏమంటారంటే డిమాండ్ బేస్డ్ ఎకానమీ, సప్లై బేస్డ్ ఎకానమీ అంటారు. అంటే డిమాండ్ పెంచాలా, సప్లై పెంచాలా?
ఈ బడ్జెట్ లో చెప్పింది కానీ నిన్న మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు మాట్లాడింది కానీ మోడీ మాట్లాడుతున్నది కానీ అంతా కూడా సప్లై పెంచాలి. విదేశీ పెట్టుబడులు రావాలి, యంత్రాలు రావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాలి, ఆధునీకరణ రావాలి. చంద్రబాబు నాయుడు అయితే ఇంకొక అడుగు ముందుకేసి డీప్ టెక్ టెక్నాలజీ వచ్చేసింది. ప్రతి రంగానికి వచ్చేస్తుంది. విపరీతంగా ఉత్పత్తి పెరిగిపోతుంది. పెరిగిన ఉత్పత్తి అంతా ఏం చేయాలి? ఉత్పత్తి పెంచేస్తారు, మీరు డబ్బులు ఉన్నాయి, పరిశ్రమలు పెడతారు, ఉత్పత్తి చేస్తారు. చేసిన ఉత్పత్తిని ఏం చేయాలి? ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఎక్కడికెక్కడికి వెళ్ళబడలేదు. మనకి విశాఖపట్నం పక్కనే అనకాపల్లి జిల్లాలో పెద్ద ఇది ఉన్నది గార్మెంట్ ఇండస్ట్రీ. అష్టాపురం SEZ, పరవాడ అన్నింటి SEZ, ఫార్మా ఇండస్ట్రీ పక్కన SEZ ఉన్నాయి. ఇలాగ మన బెంగళూరు అనుకొని హిందూపూరు అనంతపురం మధ్య చాలా పెద్ద గార్మెంట్ ఇండస్ట్రీ ఉన్నది. ఈరోజు పరిస్థితి ఏంటి అక్కడ? ఇంతకు ముందు రోజు 3 షిఫ్ట్లు నడిపేవాడు. మహిళలు ఎక్కువ మంది పనిచేస్తారు. 7,000 నుంచి 11,000-12,000 దాకా ఇస్తారు వాళ్ళ పనిని బట్టి, నైపుణ్యాన్ని బట్టి. ఈ రోజు 3 షిఫ్ట్లు 2 షిఫ్ట్లకి 2 షిఫ్ట్లు 1 షిఫ్ట్కి వచ్చేస్తాం. వాళ్ళ జీతాలు ఇంకా తగ్గించేస్తున్నాం. 10 గంటలు మనం మీరు చూస్తుంటారు అత్తాపురం అనకాపల్లి దగ్గర మామూలు పని కానీ ఇంకో 6 గంటలు పెంచారు. ఇంక షిఫ్ట్లు తగ్గించి ఆ షిఫ్ట్ లోనే ఇంకో 6 గంటలు పెంచారు. మీరు అందరూ ఈ షిఫ్ట్ లోనే 6 గంటలు ఎక్కువ పనిచేయాలి, ఆదివారం కూడా పనిచేయాలి. అంటే ఉన్న వాళ్ళని మరింత పిండి లాభాలు పెంచుకున్నాం తప్ప ఎక్కువ షిఫ్ట్లు చేసి ఎక్కువ ఉత్పత్తి చేసి లాభాలంటే 10 వస్తువులు అమ్ముడుపోతుంటే రూపాయి వచ్చింది అనుకోండి, వస్తువు మీద 10 రూపాయలు వస్తాయి. 3 అమ్ముడుపోతున్నాయి అనుకోండి, 3 రూపాయలు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? 3 రోజులు 6 రూపాయలు రావాలి కనీసం లాభం, కొంచెం మిగలాలంటాడు. అందుకని రెట్టింపు చేయాలి. రెట్టింపు చేయాలంటే ఏం చేయాలి? వాడు 10 గంటలు పెంచాలి, ఎక్కువ పిండి వసూలు చేయాలి. వాళ్ళ దగ్గర ఉత్పాదకత పెంచి మరి ఇదంతా ఏం తెలియజేస్తున్నది అంటే బట్టలు అమ్ముడుకోవట్లేదు. ఇంతకుముందు గార్మెంట్ ఇండస్ట్రీలో తయారయ్యే బట్టలన్నింటినీ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాడు. ఇప్పుడు మన అండర్వేర్స్ బనీన్లు తయారు చేసే ఒక కంపెనీ ఉంది, దాని పేరు కదా జాకీ పార్టీ కంపెనీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జాకీ కంపెనీ వచ్చి లైసెన్సులు అవి ఇవ్వలేదు, నన్ను వేధించారని చెప్పి వెళ్ళిపోయి జాకీ కంపెనీని తరిమి కొట్టేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ప్రచారం చేశారు. జరిగి కూడా ఉండొచ్చు, మనం కాదట్లేదు. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీని అధికారంలో కూడా పీల్చి చేస్తారు. వాళ్ళని ఎంత రాబట్టాలో రాబడుతుంటారండి, జరిగి కూడా ఉండొచ్చు. మరి వీళ్ళు అధికారంలో వచ్చే మళ్ళీ రప్పించవచ్చు కదా, ఎందుకు రప్పించలేకపోయారు? ఎందుకు రావట్లేదు? వచ్చి మళ్ళీ ఎందుకని అండర్వేర్ ఉత్పత్తి చేయట్లేదు? ఉన్న అండర్వేర్ అమ్ముడుపోవటంలా. ఇంతకుముందు 4 జతలు 4 బనీలు 4 రాయర్లు ఆడేవాళ్ళు ఇప్పుడు 2 తొలి సర్దుకుంటున్నారు. రాత్రి 3 వరకు వేసుకుని మళ్ళీ ఎక్కడ కొంటాం? 100-200, 100కి 200 వచ్చేది కాదు, ఒకటి 400-500 ఉంటుంది రేటు. అంత రేటు పెట్టి ఎక్కడ కొంటాం చెప్పని? ఉన్నవాడితో సర్దుకుంటున్నారు. కొత్త కొనుగోలు తగ్గిపోయింది. మరి కొత్త ఇండస్ట్రీ ఎలా నుంచి వస్తుంది? ఇప్పుడు గార్మెంట్ ఇండస్ట్రీ కానీ పెరిగితే పిల్లలు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే మనకి విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. ఇప్పుడు పరిస్థితి అంటే విదేశీ మార్గద్రవ్యం మనం సంక్షోభంలో ఉన్నాం. నేను అమెరికా వెళ్ళి వచ్చాడు మోడీ, వచ్చి కర్చాలను చేసి మోడీ గొప్ప బేరగాడని చెప్పి ట్రంప్ సర్టిఫై చేస్తున్నాడు. ఇతరులు ఎవరు గొప్ప బేరం చేశారంటే మోడీ బేరగాడు, అతని దెబ్బ నేను తట్టుకోలేకపోయినాను. దాన్ని బట్టి అర్థం అవుతుంది అతను ఎందుకు పొగుడుతున్నాడు అని. మోడీని అడిగితే చెప్పుకుంటాడు నేనే గొప్ప బేరగాడిని అని చెప్పుకుంటే కొన్ని అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ అన్నాడు గొప్ప బేరగాడు. ఏమిటంట? చాలా దయతోటి మనకి ఆయిల్ గ్యాస్ సరఫరా చేయడానికి అమెరికా అంగీకరించిందట, ఒప్పందం చేస్తుంది. F-35 విమానాలు అమ్మడానికి అంగీకరించిందట, మనకి యుద్ధ విమానాలు అమ్మడానికి. దానివల్ల ట్రేడ్ డెఫిసిట్ తగ్గిపోయిందట. ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకటన చూస్తే ఇవి మాటలు. ట్రేడ్ డెఫిసిట్ తగ్గిపోవటం అంటే ఎవరికి తగ్గిపోతుంది? 2 దేశాల మధ్య లోటు ఒకరికే ఉంటది. వాణిజ్య లోటు అనేది 2 దేశాల మధ్య ఒక దేశానికి ఉంటుంది. మనకి అమెరికాకి మధ్య జరిగేటువంటి వాణిజ్యంలో అమెరికా లోటులో ఉంది, మనం మిగుల్లో ఉన్నాం. అమెరికా లోటులో ఉంది. ఇప్పుడు $500 బిలియన్ పెట్టి మనం ఇప్పుడు ఈ సంవత్సరం కొంటున్నాం. వాళ్ళ దగ్గర ఇవన్నీ ఆయుధాలు, ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కూడా. అంటే $500 బిలియన్ అంటే దాదాపు 5 లక్షల కోట్లు. ఈ డబ్బంతా మనకి మిగులా ఖర్చు? మన ఖర్చు అంటే అమెరికాకి మిగులు. కాబట్టి అమెరికాకి డెఫిసిట్ తగ్గిపోతాయి. ఎవరు లాభపడుతున్నారు దీనివల్ల?
అమెరికా లాభపడుతుంది. మనతో జరిగే వ్యాపార లావాదేవీల్లో డెఫిసిట్ తగ్గేది అమెరికాకి. అంటే మనం ఎక్కువ దిగుమతి చేసుకోవాలి. ఎగుమతి చేస్తే మనకు ఆదాయం వస్తుంది, దిగుమతి చేసుకుంటే ఖర్చు. కొన్ని ఆయిల్ గ్యాస్ మనకు దయతో ఇస్తామని అంగీకరిస్తున్నారు అని నేను చెబుతుంది గవర్నమెంట్. ఇంతకన్నా పచ్చి మోసం దగ అనుకోవట్లేదు. గత 5 సంవత్సరాలుగా అమెరికా వాళ్ళు మన మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు. మీరు ఇరాన్ నుంచి, రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నారు, దీన్ని మేము ఒప్పుకోము. మీరు ఇలా చేసుకునే పడితే మీ మీద టారిఫ్ అంటే మీ మీద అదనపు సుంకాలు వేయాల్సి వస్తుంది. మీరు కొనే వాటి మీద మేము మా దగ్గర కొంటారా లేదా అని ఒత్తిడి పెడతాం మన గవర్నమెంట్ మీద. మన గవర్నమెంట్ ఇక్కడుండే ఉద్యోగ వ్యవస్థ అంటే ఇక్కడుండే పెట్టుబడిదారుల లాభాలు కావాలి కదా. పెట్టుబడిదారులు ఇప్పుడు అంబానీకో ఆయిల్ గ్యాస్ 80% దిగుమతి చేసుకుంటారు. దీంట్లో మిగలాలంటే మనకు రష్యా, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటేనే మనకు తక్కువ రేటు ఎక్కువ మిగులుతుంది. ఇప్పుడు గత సంవత్సర కాలంగా పెట్రోల్ డీజిల్ రేటు పెద్దగా పెరగలేదు. యాక్చువల్ తగ్గించాలి. అంతర్జాతీయ మార్కెట్ లో $70 అటు ఇటు తప్ప పెరగనే లేదు రేటు. ఇంకా తగ్గించవచ్చు మనం, ఎందుకంటే రూపాయి వాల్యూ పడిపోయే కొద్ది మనం దిగుమతి చేసుకునే వాటి మీద ఎగుమతి చేసి ఎక్కువ లాభం వస్తుంది. ఇప్పుడు దిగుమతి చేసుకునే వాటి మీద ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ నుంచి కానీ రష్యా నుంచి కానీ మనం దిగుమతి చేసుకునే ఆయిల్ గ్యాస్ కి మనం డాలర్లో చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ 2 దేశాలు కూడా రూపాయలనే చెల్లిస్తున్నాం మన ఒప్పందం ప్రకారం. రూపాయల్లో చెల్లిస్తున్న కూడా మనకి చాలా అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నాం. అంటే తక్కువ రేటుకి వస్తుంది, రూపాయల్లో చెల్లించవచ్చు, ఎప్పుడైనా చెల్లించవచ్చు. నువ్వు ఆలస్యంగా చెల్లిస్తే వడ్డీ కూడా లేదు. అంటే ఇంత లాభసాటి వ్యాపారం వాళ్ళు మనతో చేస్తున్నారు. వాళ్ళ అవసరం కొద్ది కావచ్చు రష్యాకి, ఇరాన్ వాళ్ళకి. వాళ్ళ మీద అంతర్జాతీయ ఇవి ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి. అమెరికా వాడు ఆంక్షలు పెడుతున్నాడు. మన ఒప్పందం ఉంది కాబట్టి ఆంక్షలను అధిగమించి మనం కొనుగోలు చేస్తే వాళ్ళకి లాభం. అసలు ఎవరిని నిలవబెట్టుకునే కన్నా తక్కువ రేటు కానీ మనకు అమ్ముకోవడం మంచిది. అమెరికా కంపెనీలు దీనివల్ల నష్టపోతున్నాయి. అంతర్జాతీయంగా ఆయిల్ మీద ఆధిపత్యం ఉన్న కంపెనీలే అమెరికా. ఇప్పుడు 4-5 ఏళ్ల తర్వాత అమెరికా ఇప్పుడు సక్సెస్ అయింది. ట్రంప్ వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యాడు. ఏంటి, మన చేత కొనిపిస్తాను ఆయిల్ గ్యాస్. ఇప్పుడు ఏమన్నాడు, మీరు వడ్డీ కట్టబడలేదులే, మా రేటు కొనుక్కొని వెళ్ళండి, ఆలస్యంగానే చెల్లింపులు చేయండి అని వీడు కూడా అంటున్నాడు. డాలర్లో ఆలస్యంగా చెల్లింపులు చేసినా వడ్డీ లేకపోయినా డాలర్లో పగిలిపోతుంది మనకి మాట, అది కట్టాలని. అందులో అమెరికా కంపెనీలు వస్తే మా మోడీ చెప్పినట్టుగా రష్యా అయితే గవర్నమెంట్ కింద ఉంది, ఇరాన్ గవర్నమెంట్ కింద ఉంది. గవర్నమెంట్ మనకు లావాదేవీలు సులభం. ప్రైవేట్ కంపెనీలో ట్రంప్ అంటే ఎందుకు అంటాడు? ట్రంప్ కూడా వ్యాపారవేత్త. ఈ ఆయిల్ లాబీ చాలా పెద్ద బలమైన లాబీ. వాటి ఎందుకు అంటాడు? ఆయుధాలు లాబేవాడు, ఆయిల్ లాబేవాడు మన మాట విన్నాడు. అంటే ఎవరికి మేలు చేస్తాం? మనం ఆయిల్ గ్యాస్ కొని అమెరికా దగ్గర 100కి 100 అమెరికాకి మనం లాభం చేస్తున్నాం. అమెరికాకి లొంగిపోయి దేశం యొక్క ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి ఈరోజు ఒప్పందం చేస్తున్న సిగ్గుపడాలి మనం మోడీ చేసినట్టు ఒప్పందాన్ని. 2 ఆయుధాలు F-35 విమానాలు. ఇప్పుడు మస్క్ ఇచ్చిన సంవత్సరం క్రితం మస్క్ అంటే ట్రంప్ కుడి భుజం ఏ మస్క్ ఎలన్ మస్క్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ గా వైరల్ అవుతుంది. ఏమిటి ఆయన చూస్తున్నది చెప్పింది సంవత్సరం క్రితం, ఈ F-35 విమానం దండగమాలి మొత్తం ఆటోమేషన్ వచ్చి ఉంటే ఇంకా మనుషుల చేత నడిపించే మనం మనకెందుకు అంటున్నాడు సంవత్సరం క్రితం. ఇప్పుడు అదే మస్క్ ట్రంప్ పక్కన కూర్చొని మన చేత అడ్డు కల్పిస్తున్నాడు ట్రంప్ కోసం. అంటే వాడు ఏం కొంటున్నాం మనం? F-35 విమానాలు అవుట్డేటెడ్ విమానాలు. ఈ అవుట్డేటెడ్ విమానాలు అమెరికా దగ్గర కొని మనం డబ్బులు వాడికి కట్టి వాడి వ్యాపారాన్ని బలపరుస్తుంది. వాళ్ళకి వీలిపోయి నెలవంతా తెచ్చి వాడు సంక్షోభంలో ఉన్నాడు అమెరికా వాడు, ఆర్థిక సంక్షోభం. వాడి దగ్గర నిలబడిపోయినన్ని మనం కొనుక్కొని మనం వాడిని వేలు చేస్తాం. ఇదే మనం చేస్తుంది. అందుకని అమెరికాకు పోయి బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ట్రంపే కుర్చీ ముందుకు లాగే కూర్చోబెట్టాడు. ఇప్పుడు మీరు పోయి బంగారు దుకాణానికి పోయి నెక్లెస్ కొంటామని చెప్పిన కూర్చోబెట్టి టీ కూల్ డ్రింక్ తెచ్చి మీకు ఇచ్చి అయ్యా చూపించి 100 తెచ్చి ఎంత మర్యాదలు చేస్తారు షాపుల దగ్గరికి వెళ్తే. అవన్నీ మనకు లాభం చేయడానికి, మనం లూటీ చేయడానికే. ఎంత మర్యాద ఎక్కువైతే అంత లూటీ ఎక్కువ అని అనుకోవాలి మనం వ్యాపారం. ఇప్పుడు ఆయన కుర్చీలాగి ముందు పెట్టి సంతకం పెట్టి చేశాడు. అది చేసిన పని. కుర్చీలాగి ముందు కూర్చోబెట్టి సంతకాలు చేయించాడు. సంతకాలు చేసి మనం మొత్తం వాడికి తాకట్టు పెట్టి వచ్చాం. ఎందుకు పోయినట్టు? అదాని కోసం వెళ్ళి ఈయన వెళ్ళడానికి ముందే 3 రోజుల ముందే యూరోప్ లో ఉండగానే అదానికి సంబంధించినటువంటి విదేశీ అవినీతికి సంబంధించిన చట్టం
దాన్ని సడలించి సంతకం పెట్టాడు ట్రంప్. అంటే రావడానికి ముందు ఎరేసాడు. ట్రంప్ పెద్ద వ్యాపారవేత్త, సొంతంగానే వ్యాపారవేత్త. అతని వ్యాపారం చాలా నైపుణ్యం కలిగిన వ్యాపారవేత్త, మామూలు వ్యాపారవేత్త. టీ అమ్ముకునే ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముకునే వ్యాపారవేత్త కాదు. అంతర్జాతీయంగా అన్ని కంపెనీలు బోల్తా కొట్టించగలిగినంత వ్యాపారవేత్త. అతను ముందే ఎరేసేసాడు. మోడీ రాకముందే అదానీ కేసుల్ని విచారించి శిక్ష పడకుండా ఉండే విధంగా సడలించేసి సంతకం పెట్టేశాడు. అంటే మోడీ రావడం ముందు మోగుటి పడేసాడు ఆయన ముఖాన్ని. ఇప్పుడు విలేకరులు అడిగారు, మీరు దీని గురించి చర్చించారా అదాని విషయం గురించి అంటే, వ్యక్తుల గురించి చర్చించు, మన భారతదేశం చాలా ప్రతిష్ట కలిగింది, మన ఆత్మగౌరవం, ప్రజల గురించి దేశం గురించి చర్చిస్తాను, వ్యక్తుల గురించి చర్చించాలని చెప్పగానే అందరూ రూపీ తప్పిపోయిపోతున్నారు. అంటే చేయాల్సిన పని ముందే చేసేస్తున్నాడు. అక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి వ్యక్తుల విషయాలు యాక్చువల్ డిప్లొమాటిక్ దీంట్లో ఎవరు చర్చించరు. వాళ్ళే కాదు, తెలివి తక్కువ కూడా చర్చించరు. మోడీ కాదు, ఏ తెలివి తక్కువ కూడా చర్చించరు. ముందే అయిపోతాయి ఇవన్నీ. ఉంటాయి కదా పక్కదారులు ఉంటాయి కదా, సైడ్ బిజినెస్ ఇవన్నీ డిప్లొమాటిక్ లో ఆఫీసర్లు చేసేస్తారు. ఆ పనులు నేనే అవసరం అవుతున్నాయని చూసుకుంటారు. కాబట్టి దీన్ని భారతదేశ ప్రతిష్ట మీద ఆయన గొప్ప లాభం సంపాదించినట్టుగా చేస్తా ఉన్నాడు. అందుకని విదేశాలతో ఈ రోజు వచ్చే పెట్టుబడులు లేదా విదేశాలతో మనం చేసే వ్యాపారాల వల్ల వచ్చేటువంటి దిగుమతులు ఇవి ఈ రోజు మన నష్టకరమైనటువంటి తప్ప లాభం చేకూర్చేవి కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పెట్టుబడులు వస్తాయి, ఇక్కడ ఉపాధి పెరుగుద్ది, లక్షల కోట్లు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయి, రోజు మనకి చెబుతూ ఊరిస్తా ఉన్నాడు. యూత్ని, ముఖ్యంగా చదువుకున్న యూత్ని ఊరిస్తా ఉన్నాడు. 2 లక్షల కోట్లు వస్తాయో మనం మీరు చూసాం. మన దావోస్ లో అంతర్జాతీయ వ్యాపారవేత్తల జరిగినప్పుడు దావోస్ లో చాలా మందితో ఫోటోలు దిగారు, చాలా మందితో మాట్లాడారు. ఒక్క ఒప్పందం జరిగిందా? ఒప్పందం అంటే అక్కడ ఎంఓయూలు జరుగుతాయి, ఒప్పందాలు కూడా అన్నవాటిని మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్, కేవలం అవగాహన పత్రాలు. ఒక్క అవగాహన ఒక కంపెనీతో ఈ అవగాహన పత్రాలు 180% అసలు రిలీజ్ కావు. 20 అయితే గ్రేట్. అంటే రిలీజ్ కాని అవగాహన పత్రాలను కూడా సంతకాలు పెట్టలేకపోయారు. కొద్ది గొప్ప మహారాష్ట్రకి, తెలంగాణ వాళ్ళకి వచ్చింది కొన్ని అవగాహన పత్రాలు, అవి కూడా రాలేదు. ఎందుకని? వాళ్ళు ఎక్కడ పోతారు, ఎక్కడ లాభం వస్తే అక్కడ పోతారు. లాభం లేని చోటుకి ఎందుకు వస్తారు? అంతర్జాతీయ కంపెనీలు. ఈరోజు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అనేది బాగా సంక్షోభంలో ఉంది. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, అమెరికా ఫస్ట్ అంటాడు. మోడీ ఏమన్నాడు, నువ్వు అమెరికా ఫస్ట్ అన్నావు, నేను కూడా ఇండియా వికసిత భారత్ అన్నాను, మన ఇద్దరు ఒకటే స్లోగన్ అన్నాడు. అంటే అమెరికా ఫస్ట్ అనే స్లోగన్ ఎందుకు వచ్చింది? ప్రపంచం మొత్తాన్ని మార్కెట్ అంతా విస్తరించి ప్రపంచీకరణ, ఒక దేశ సరిహద్దులు, జాతి సరిహద్దులు లేవు, ప్రపంచంతో ఒకటే కలిసి మెలిసిపోయింది. ఇక ఆ దేశ విదేశాల్లో తలుపులు తెరవండి, లిబరలైజేషన్, సరళీకరణ చేయండి, చట్టాలు ఎత్తేయండి, ఆంక్షలు వద్దు అని చెప్పిన వాడు ఈరోజు అదే ట్రంప్ లేదా అంతకుముందు ఉన్నటువంటి బైడెన్ చివరి రోజుల్లో కూడా అందరి మీద ఇప్పుడు చైనా మీద ఆంక్షలు, బ్రెజిల్ మీద ఆంక్షలు, ఇండియా మీద ఆంక్షలు, వాళ్ళ ట్రేడ్ వ్యాపారంలో లోటు ఉన్న దేశాలందరి మీద ఆంక్షలు పెట్టారు. అన్ని దేశాల మీద, ఇండియాతో సహా. ఇక్కడేమి మొహమాట లేదని కూడా చెప్పేశాడు మోడీ. ఎదురుగానే ట్రంప్ చెప్పేశాడు, పన్నులు వేయడంలో మొహమాట లేదు అని. ఎందుకు వేయాల్సి వచ్చింది? అమెరికా మార్కెట్ కాపాడుకోవడం. ప్రపంచం అంతా తర్వాత సంగతి, ప్రపంచాన్ని వదిలేశారు. ప్రపంచం అంతా మార్కెట్ విస్తరించడం లక్ష్యంగా పెట్టుకోవాలి. అమెరికా పెట్టుబడులు అమెరికాలో ఉంటే చాలనుకుంటున్నారు. బయటికి పోకుండా అమెరికాలో ఉంటే అక్కడ ఉండే యూత్కి ఉద్యోగాలు వస్తాయి, ముఖ్యంగా అన్స్కిల్డ్ జాబ్స్. మెక్సికో నుంచి చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ మెక్సికో దాటి అది అక్కడ పెద్ద ఇనప కంచె కట్టారు, ఎవరు దాటి రాకుండా. ఇప్పుడు మొన్న మన ఇండియన్స్ సైకిల్ వేసి సైనిక విమానంలో 109 మంది పంపించారు. మళ్ళా 220 మంది రాబోతున్నారు. అమెరికా విమానంలో 48 గంటల పాటు నీళ్లు లేక, తిండి లేక, టాయిలెట్ పోయే సౌకర్యం లేక వేసి సంఖ్యలు వేసి ఇంతకన్నా అవమానకరం ఉందా? ఇదే మాదిరి విమానంలో బ్రెజిల్ పంపిస్తే బ్రెజిల్ వాళ్ళు విమానాలు తిప్పి పంపించారు. మేము ఇక్కడ తింటాం అనుమతించాం, మా వాళ్ళని మర్యాదగా దించండి, ఇక్కడ నువ్వు సైనిక విమానంలో వేడిలు తీసుకొచ్చి మేము విమానం దిగటానికి కూడా అనుమతించమని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళా అన్ని మర్యాదలతో తెచ్చి దించాడు దేశంలో వదిలేసి. మన వాళ్ళని కూడా తెచ్చి బొంబాయి ఎయిర్పోర్ట్ లో దించారు, వేడిలు వేసి మర్యాదగా దించుకున్నాము. కనీసం మన ప్రొటెస్ట్
ఈ ప్రధానమంత్రి భారతదేశ ఆత్మ గురించి భారతమాత గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా లేదు ప్రధానమంత్రి. అంత మన భారతదేశంలో తప్పు చేసి ఒప్పు చేసి ఉండొచ్చు. ఎవడో ఏజెంట్లు అంతర్జాతీయ మాఫియా నెట్వర్క్ నీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని పోతే సరైనటువంటి వీసాలు లేకుండా దేశాలు తిప్పి మెక్సికో మీదుగా సరిహద్దు దాటించి అమెరికాలోకి వచ్చి పడ్డారు వాళ్ళు. మీరు మధ్య సినిమాలు చూస్తే కొన్ని అర్థమవుతాయి. మెక్సికో సరిహద్దుల్లో ఎట్లా దాటి వస్తారో సినిమాలో కూడా చూపిస్తారు. వచ్చి పట్టుకున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే మళ్ళీ తిరిగి పంపండి. చాలా మంది పంపిస్తుంటారు. మర్యాద టికెట్ గురించి మళ్ళీ పౌర విమానాలను పంపిస్తారు. 100 మందిని పంపించే పౌర విమానాలు లేవు వాళ్ళ దగ్గర. వేడి లేసి పంపాలా? వాళ్ళు పంపిన వాళ్ళు వాళ్ళ తప్పు. ఇంతకుముందు మన రాష్ట్రపతిని అవమానించారు, ఎయిర్పోర్టులో జార్జ్ ఫెర్నాండెస్ అవమానించారు, అనేక మంది పెద్ద వాళ్ళందరూ అవమానించిన చరిత్ర అమెరికాకు ఉంది. ఎయిర్పోర్టులో ఫిక్సింగ్ చేసేటువంటి పేరుతోటి మొత్తం పక్కకు తీసుకెళ్ళి. కానీ తప్పు మన దేశానికి ప్రధానమంత్రి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవడైనా ఆత్మగౌరవం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే ముందు అమెరికా కాన్సులేట్ ని పిలిచి మన విదేశాంగ పిలిపించి మొట్టిగా లేసి పంపాలి. మీరు మర్యాద వ్యవహరించలేదు, ఇంకోసారి ఇలా జరిగితే మీ అంబేద్కర్ కూడా ఢిల్లీలో మేము అనుమతించం, మీరు అవమానిస్తే మా భారతీయులను చెప్పి పంపిస్తే అది భారతదేశ ఆత్మగౌరవం. ప్రపంచంలో తలెత్తుకుంటాడు భారతీయుడు ఎవడైనా సరే ఆ రకమైనటువంటి పద్ధతి అనుసరించింది. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అమెరికాకి కనీసం నిరసన కూడా తెలపడం. ప్రతి దేశం చిన్న చిన్న దేశాలు కూడా నిరసన తెలియజేసేది వాళ్ళకి. కానీ మన దేశం మాత్రం తలంచింది. కనీసం నిరసన తెలియజేసే దమ్ము ధైర్యం కూడా లేకుండా మన భారత ఆత్మని తాకట్టు పెట్టినటువంటి వాళ్ళు చాలా గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు ఈ విషయం. ఎందుకని ఇంత బలహీనమైన స్థితిలో ఎందుకు ఉన్నాం ఈరోజు? అమెరికానే సంక్షోభంలో ఉంటే సంక్షోభం నుండి అమెరికాని దించగలిగిన శక్తి మనకుంటే నువ్వు సూపర్ పవర్ అవుతానంటావు 3 ఏళ్లలో. సూపర్ పవర్ అవ్వాలంత శక్తి మనకుంటే అమెరికాని ఎందుకు దించలేదు? మరి రెండవది నేను చైనా నుంచి పోతాను. మన చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వృద్ధాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు. ప్రశ్నించడం కాదు, వార్నింగ్లు, హెచ్చరికలు చేస్తున్నారు. ఇలా చేస్తే మేము ఊరుకోవాలి తెలుసుకుంటాం, హెచ్చరికలు చేస్తున్నారు. చైనాను చూసి అమెరికా భయపడుతుంది, అమెరికాను చూసి ఇండియా భయపడుతుంది. ఎవరు ఆత్మగౌరవం ఇది? ఎవరే గొప్ప? కాబట్టి విదేశాలతో మనం వ్యవహరించే తీరు మొత్తం మన యొక్క బలహీనత, సూపర్ పవర్ అనే దాని యొక్క ఇదే పోతున్న దాని అంతా కూడా దాని ప్రతిష్ట మంటగలుస్తుంది. అంతా హంబక్కు, కేవలం గాలితిత్తి లాంటిది ఈ సూపర్ పవర్ నినాదం, వికసిత భారత్ నినాదం. అందుకే విదేశీ పెట్టుబడుల మీద మనం ఆధారపడి ఇక్కడేదో బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని డెవలప్ కాదు. ఎందుకంటే విదేశీ పెట్టుబడులు ఎవరు రావడం లేదు. ఉన్నోళ్ళు వెళ్ళిపోతున్నారు, షేర్ మార్కెట్ లో పడిపోతుంది. గత నెలలోనే మన బడ్జెట్ కు ముందే దాదాపు 3 లక్షల కోట్ల షేర్ మార్కెట్ నుంచి 3 లక్షల కోట్లు బయటకు వెళ్ళిపోయింది. 1% పడిపోయింది షేర్ మార్కెట్ 2024. సగటున 1% తగ్గిపోయింది. అంటే అట్నుంచి రావాల్సిన ఇట్నుంచి అటు వెళ్ళిపోతున్నాయి, రివర్స్ వెళ్ళిపోతుంది షేర్లన్నీ. షేర్ మార్కెట్ ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఇక్కడ పెట్టుబడులు పెడితే లాభం లేదు, ఇక్కడ నుంచి ఇంకో చోట తీసుకుంటాం. ఎందుకని ఇక్కడ లాభం రావాలి, వాళ్ళకి ఎక్కువ లాభం రావాలి. లాభం రావాలంటే ఏం చేయాలి? మన వనరులన్నీ చౌక రావాలి. ఇక్కడ ఉండే భూములు, ఇక్కడ ఉండేటువంటి అడవులు, మైనింగ్, ఇవన్నీ వాళ్ళకి చౌక ఇవ్వాలి. ఇప్పటికన్నా కూడా ఇంకా చౌక ఇవ్వాలి. వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేయకూడదు. వాళ్ళ పన్ను బ్యాంకులు రుణాలు ఎక్కడితే అడగకూడదు, కట్టమని అడగకూడదు. ఇన్ని కన్సెషన్స్ ఇచ్చినా సరే వాళ్ళు రావడం సిద్ధంగా. ఇంతకన్నా ఇంకా ఎక్కువ కన్సెషన్ వేరే చోట వస్తున్నాయని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ కన్సెషన్ వస్తే అక్కడికి వాళ్ళంత పనులు తీసుకున్నారు. అంటే భారతదేశం పెట్టుబడులు బ్రహ్మాండంగా వస్తే నెలవుగా ఉంది. ఇక్కడ అందరికి ప్రోత్సహించి ఉత్పత్తి పెంచి అందరికి ఉద్యోగాలు అనేది కళ. ఇది కళ కూడా. ఈ రోజు ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో మన దేశానికి విదేశీ పెట్టుబడులు ఇచ్చి అందరికి లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటిది అది కళ తప్ప వాస్తవ రూపం జరిగించడానికి ఈ రోజు అనుకూలం లేదు. 20-30 ఏళ్ల క్రితం వాస్తవం, ఈ రోజు అలా లేదు. అందుకని 30 ఏళ్లలో అంతర్జాతీయ జాతీయ పరిస్థితి చాలా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని గుర్తించాలి, గుర్తించడం లేదు. అదే మనం చెబుతుంది. కళ్ళగంటున్నారు అక్క వాళ్ళు. ఆ పాత రోజుల్లోనే, పాత మైండ్ సెట్ లోనే ఉన్నారు. వాస్తవ ప్రజెంట్ సిచ్యువేషన్ యొక్క రియాలిటీని వాళ్ళు గుర్తించడం లేదు. ఇది చాలా భవిష్యత్తులో చాలా దారుణంగా దెబ్బతీసేది. మరి విదేశీ పెట్టుబడులన్నీ అసలు ఎక్కడివి ఎవరివి వచ్చే? ఇప్పుడు ఏమైనా వస్తుంటే మలేషియా నుంచి, సింగపూర్ నుంచి వస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి వస్తున్నాయి? మీ అందరూ గుర్తుంటే 2014లో మోడీ గవర్నమెంట్ లోకి వచ్చినట్టు 25 లక్షల కోట్లు స్విస్ బ్యాంకులు ఉన్నాయని
ఆ 25 లక్షల కోట్లు స్విస్ బ్యాంక్ డబ్బు తెచ్చి మీ అందరికి 16 లక్షలు మీ అకౌంట్ వేస్తారని ఆ రోజు మోడీనే చెప్పాడు. ఈ రోజు స్విస్ బ్యాంక్ లో ఎంత ఉంది భారతదేశ డబ్బు? స్విస్ బ్యాంక్ వాళ్ళే ప్రకటించింది 7,900 కోట్లు భారతదేశం డబ్బు మా దగ్గర ఉంది. అవతల పేర్లు కూడా చెప్పరు. అంటే 25 లక్షల కోట్ల నుంచి 7,900 కోట్లకు ఎందుకు తగ్గింది? ఆ మిగతా డబ్బు ఏమైంది? భారతదేశం డబ్బు, స్విస్ బ్యాంక్ లో ఉన్న డబ్బు అంతా. అంటే స్విస్ బ్యాంక్ లో ఎవరు డబ్బు పెట్టుకోవట్లేదు. ఈ డబ్బు అంతా ఇప్పుడు వాటాల్లో పెట్టేస్తున్నారు, ఇండస్ట్రియల్ వాటాలు. వాటికి ఆ వాటాలు పెట్టేదానికి అంతర్జాతీయ ఫైనాన్స్ కంపెనీలన్నీ డబ్బు కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు అంటాం కదా, ఊరు పేరు లేని కంపెనీలు అన్నీ ఉంటాయి అక్కడ. సింగపూర్ లో, దుబాయ్ లో, పనామాలో, ఇటువంటి మలేషియాలో, ఈ దేశాల్లో ఉంటాయి. ఈ డబ్బంతా అక్కడ తనపోయింది. ఆ డబ్బే ఈ అంతర్జాతీయ పెట్టుబడి, విదేశీ పెట్టుబడి పెడితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? మన రైతుల దగ్గర ఏదో సోలార్ ప్రొడక్షన్ చేస్తాం, ఒక 5,000 ఎకరాలు మాకు ఇవ్వండి అంటారు. మేము పెట్టుబడి పెడతాం, మన ఉద్యోగాలు వస్తే 5,000 ఎకరాలు తీసుకుంటాం. ఈ 5,000 ఎకరాలు తీసుకొని ఏం చేస్తాడు? బ్యాంకులో తాకట్టు పెడతాడు. బ్యాంక్ కూడా దానికి ఒక్కొక్క ఎకరాకి రైతులు 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు. వాడు ₹1,00,000 దాని మీద లోన్ తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఉత్పత్తి చేయడు, నేను దివాళా ఎత్తానంటాడు. ఆ వచ్చిన డబ్బు బ్యాంకుల రుణం కూడా ఎగ్గొట్టేస్తాడు. గత సంవత్సరం ఈ బ్యాంకులకి ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎగ్గొట్టినటువంటి ఈ 3 సంవత్సరాలు, గత సంవత్సరం కాదు, గత 3 సంవత్సరాల్లో ఎగ్గొట్టినటువంటి బ్యాంకు రుణాలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు 12 లక్షల కోట్లు ఉన్నాయి. ఎన్పిఎల్ 12 లక్షల కోట్లు. రైతులు రుణమాఫీ చేయమంటే వాళ్ళకి చెబుతున్నారు, అదంతా దండంగా మరి సుప్రీంకోర్టు చెబుతుంది మీరు ఉచిత పథకాలు వద్దు. ఈ ఉచిత పథకంలో పనిచేయటం లేదు. ఆయన కావాలట ఆయన సుప్రీంకోర్టు జడ్జి. ఆయన అంటున్నాడు వాళ్ళ రాష్ట్రంలో రాజస్థాన్ అంటే ఆయన పొలం ఉందట, కూలీలు పిలిచి రావట్లేదట. ఏమంటే అక్కడ స్కీములు ఉన్నాయి, మేము కూర్చొని తింటాం ఇంట్లో, అందుకని పని ఎగ్గొడుతున్నారు, సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పి చాలా దారుణమైన దుర్మార్గమైన కామెంట్ చేశారు. ఏ ఊరైనా పోయి చూడండి, వాస్తవం. ఉపాధి హామీ పథకం లేక ఉచిత బియ్యం ఇటువంటి అమలు జరిగే వాటిల్లో రాష్ట్రాల్లో మన కూడా మంచి రాష్ట్రమే, బాగా అమలు జరిగే వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండవు. ఒక 5-6 రాష్ట్రాలు, కేరళ, బెంగాల్, ఇటువంటి తమిళనాడు తీసి తర్వాత వస్తుంది. 5-6 రాష్ట్రం 6 రాష్ట్రం వస్తుంది. మరి ఉచిత బియ్యం ఇవ్వటం ఉన్నో లేకపోతే ఉచిత స్కీములో ఉన్నో సోమరిపోతులు మేము పనిచేయము అన్న ఘటన ఉందని నేను అడుగుతున్నాను. ఫ్రెండ్, మనం కరోనా అప్పుడు చూసాము. కరోనా టైంలో అప్పుడు కూడా ఇదే మాట వాడారు జనం. అసలు పేదరికం ఎక్కడ ఉన్నాయో భారతదేశంలో అన్నారు. ఎవరిని కమ్యూనిస్టులు పేదవాడు అంటున్నారు, అసలు పేదరికం ఎక్కడ ఉందన్నారు. కరోనా మొదలైనటువంటి 2-3 నెలలు చూస్తే గుంపులుగా వందలు కాదు వేల సంఖ్యలు ఎక్కడి నుంచి ఎక్కడికి, కంచి నుంచి లేకపోతే మధురై నుంచి ఈవెన్ కన్యాకుమారి, త్రివేంద్రం, బెంగళూరు, చెన్నై, ఎక్కడ పడితే దక్షిణాది నుంచి గుంపులుగా కాళ్ళు నడకనే హైవేలో మనమే మన వామపక్ష ప్రజా సంఘాలు, పార్టీలు షామ్యానాలు వేసి మంచినీళ్ళు, అన్నం, బట్టలు, చెప్పులు. వాళ్ళకి చెప్పులు కూడా లేవు. నెత్తి మీద మూట, సంతలో బిడ్డ నడిచిపోతుంటే మనకే చాలా అయ్యో అని అనిపిస్తుంటుంది. మనం చూసి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి చెప్పులు ఇచ్చి మనమే సాగనం పెట్టి చాలా చోట్ల జనం దగ్గర వసూలు చేసి ప్రజలు కూడా స్పందించారు. ఎక్కడ పేదరికం లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళంతా వలస జీవులు. కూర్చొని అక్కడ ఉచితంగా వస్తుందా బీహార్లోనో, ఉత్తరప్రదేశ్ లోనో, లేకపోతే ఛత్తీస్గఢ్ లోనో, జార్ఖండ్ లోనో ఏమో ఉచితంగా పంచుతామని మేము పని చేయమనంటే వీళ్ళందరూ పోయి వసూలు పోయి అంత దూరం ఎందుకు కష్టపడి ఎందుకు రావాలి? మీరు రైల్వే స్టేషన్ లో ఎప్పుడన్నా బీహార్ నుంచి వచ్చే రైళ్లు, హౌరా నుంచి వచ్చే రైళ్లు చూడండి, ఒక అరగంట రైల్వే స్టేషన్ లో కూర్చొని కిటకిటలాడిపోతుంది. రిజర్వేషన్ లో కూర్చున్నా సరే ఏ ఒక్కడు పీస్ఫుల్ గా కూడా బెడ్ మీద కూర్చోలేడు, కొనుక్కోలేడు. వాళ్ళు ఏం అనలేరు, ఎందుకంటే అంతగా తోసుకొని వెళ్ళిపోతున్నారు, వస్తూ ఉంటారు. మరి ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళతో పని ఎత్తుకుంటే వెళ్తున్నారు ఎక్కడికెక్కడికో వలసలు. మరి పని లేదు, వీళ్ళంతా పని చేయటం లేదు, సోమరిపోతులు అనే వాళ్ళకి కళ్ళు ఉన్నాయా? సుప్రీంకోర్టుకి ఎలా కళ్ళు లేవు, చెవులన్నీ ఉండాలి కదా, చదవాలి కదా రిపోర్టులు. అది పోయి చూడండి, పోయి ప్రజల పరిస్థితి నేరుగా పోయి మీరు అక్కడ కుర్చీలో కూర్చుంటే అర్థం కాదు, నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి చూడండి, అర్థం అవుతుంది మీకు. భూస్వాముల మనస్తత్వం, భూస్వామి కుటుంబాన్ని చూసిన వాళ్ళు దుర్మార్గాన్ని కామెంట్స్ చేస్తే మనం కూడా నిజమే అనుకునే వాళ్ళు ఉండొచ్చు మధ్య తరగతులు. ఈరోజు ఉపాధి హామీ పథకం ఏమిటి? ఈ బడ్జెట్ లో ఈ సంక్షేమ పథకాలు అన్నిటి కోతలు పెట్టారు. ఉపాధి హామీ పథకం, పెన్షన్ స్కీములు, విద్య, వైద్యం, వీటన్నిటికీ బియ్యం. ఇంతకుముందు ఉచిత బియ్యం 5 కేజీలు ఇచ్చి ఇంకో 5 కేజీలు రూపాయి చొప్పులు ఇచ్చేవాడు. ఇప్పుడేం చేస్తున్నారు?
5 కేజీలు ఉచిత బియ్యం అలాగే ఉంచారు. రూపాయి చొప్పున ఇచ్చే 5 కేజీల బియ్యం ఎత్తేసారు. అంటే 5 కేజీలు 5 కేజీలు కలిస్తే 10 కేజీలు వస్తాయి కుటుంబానికి. ఇప్పుడు 5 కేజీలు కట్ చేసి 5 కేజీలు బహిరంగ మార్కెట్ కొనుక్కోవాలి. బహిరంగ మార్కెట్ లో ఎంత ఉంది బియ్యం? 50 రూపాయలు యావరేజ్ ఉంది. 40 కొన్ని ఉండొచ్చు, 60 ఉండొచ్చు, వెరైటీని బట్టి యావరేజ్ 50 రూపాయలు ఉంది. అంటే 5 కేజీలకి ఎంత కొనాలి వాళ్ళు? 50 రూపాయలు చొప్పున 250 రూపాయలు పెట్టి కొనాలి నెలకి. ఇప్పుడు సంవత్సరానికి ఎంత సంవత్సరానికి 3000 రూపాయలు అదనంగా పెట్టుకొని కొనుక్కోవాలి. ఇంతకుముందు ఉచితంగా వచ్చే రూపాయికి వచ్చేటువంటి బియ్యం స్థానాలు. దీనివల్ల ఏమవుతుంది? మార్కెట్ లో బియ్యం రేట్లు పెరిగిపోతున్నాయి. బియ్యం రేటు పెరగడమే కాదు, బియ్యం రేటు పెరిగి ధాన్యం రేటు పెరిగితే పర్వాలేదు, ధాన్యం రేటు ఏం పెరగటం లేదు, ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఇతర రాష్ట్రాలకి. ఈ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి. కాకినాడ పోర్టులో జరిగింది, విశాఖపట్నం పోర్టులో జరిగిందంటే అవే కదా. ఇక్కడ 10 రూపాయలు కొంటారు, మళ్ళీ 60 రూపాయలు 70 రూపాయలకి దేశాలకి అమ్ముకున్నారు. అంటే తినేమో ఎక్కువ రేటు పెట్టి అమ్ముకుంటారు, తినడానికి పనికిరానేమో పేదవాళ్ళకి ఇచ్చి రేషన్ షాప్ మీద తోలేస్తున్నారు, దాన్ని చేతులతో దులిపేసుకుంటున్నారు. మన ప్రజల మీద అదనం భారం అయింది, వాళ్ళకి రిలీఫ్ అయింది. ఈరోజు ఎకనామిక్ సర్వే చెప్పిందంటే ప్రజల ఆదాయాలు పెంచండి. నువ్వు ఎలా పెంచుతావు అనవసరం. 2వ ప్రపంచ యుద్ధానికి ముందు ఇదే రకంగా పెద్ద సంక్షోభం వచ్చింది 29-33 మధ్య, 1929-33 మధ్య గ్రేట్ క్రైసిస్ అంటారు దాన్ని. మహా సంక్షోభం, మామూలు సంక్షోభం కాదు, మహా సంక్షోభం. పన్నులు యూరోపియన్ దేశాలు కూడా పన్నులు చేసేవాళ్ళకి. అప్పుడు ఏం చేశారు ఆ ప్రభుత్వాలు? అప్పుడు కీన్స్ థియరీ అంటారు, ఆ తర్వాత వచ్చింది దాన్ని, అది ఎకనామిక్స్ లో దాన్ని. మీరు డబ్బులు ఫ్లోట్ చేయడం జగనానికి సంక్షోభం తగ్గుతానంటే, డబ్బులు ఫ్లోట్ చేయడానికి పనులు ఒక కరువు పనులు అంటారు. ఇక్కడ కూడా వచ్చింది మనకి, బ్రిటిష్ వాళ్ళు పెట్టారు కరువు పనులు. పేరు పెట్టింది వాళ్ళే, బ్రిటిష్ వాళ్ళు. మొదట ఆకలి పనులని, కరువు పనులని రకరకాల పేర్లు పెట్టారు. ఒక కాలువ తవ్విస్తారు. ఇప్పుడు ఇక్కడే మన అపోలో హాస్పిటల్ ఎదురుగా కాలువ తవ్వుతారు, డ్రైనేజ్ బాగాలేదని. అది ఆ డ్రైనేజ్కి ఇస్తారు. ఆ నీళ్లు రావు, మునిగిపోతుంది అనుకోండి, మళ్ళా కాలువ పూడుస్తారు. కాలువ తవ్వటానికి ఒక పని, మళ్ళీ కాలువ పోడ్చడానికి ఒక పని. ఎందుకు కాలువ తవ్వేది తెలియదు. ఇప్పుడు కొన్ని రోడ్డు చూస్తాం, మున్సిపాలిటీ వాళ్ళు సిమెంట్ రోడ్ వేసేస్తారు. సిమెంట్ రోడ్ వేస్తున్న 3వ రోజే వస్తాడు ఇంకో డిపార్ట్మెంట్ వాడు, పైపులు వేస్తాడు, 10 రోజులు పెట్టి మెషిన్ పెట్టి పోసేస్తాడు రోడ్డు మధ్యలో. పోసేసి పైపు వేసేస్తాడు, మట్టి తవ్వుతాడు. ఆ రోడ్డు దేనికి పనికి వస్తుంది? నేను విజయవాడలో చాలా చూశాను. మరి నెల్లూరులో ఆ రోడ్లన్నీ అలా ఉన్నాయో లేదు. అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు పోసిపోయడం, మధ్యలో పైపులు వేసేయడం, మట్టి తోలు వేసేయడం. మళ్ళీ అదొక పని, 3 కాంట్రాక్టులు. అంటే పని చేయడం, ధ్వంసం చేయడం, మళ్ళా పని చేయడం. ఇదంతా వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే పెట్టుబడి మార్క్స్ చెప్పాడు, పెట్టుబడి పుస్తకాలు ఎవరైనా చాలా చదివి ఉంటారు కొద్దిమంది అన్నాడు మన నాయకులు. పెట్టుబడి సంక్షోభం వచ్చినప్పుడు పెట్టుబడి తను ధ్వంసం చేసుకొని ఆ సంక్షోభం బయటపడుతాడు. పెట్టుబడి ధ్వంసం కూడా పెట్టుబడికే. ఇప్పుడు ఉచితం ఉన్నారు అనుకోండి, మనం ఉచితం అన్నారు, దీనికి ఉచితం కాదు. అసలు ఉచితాన్ని ప్రవేశపెట్టింది ఎవడు? ఉచితం ప్రవేశపెట్టింది ఎవడు? జియో వాడు. ఈ 3 నెలలు 6 నెలలు ఏడాది ఉచితంగా సెల్ ఫోన్లు ఇచ్చేది. సిమ్ములు ఇచ్చేసి, సిమ్ములు ఇచ్చడం కాదు, సిమ్ 50 రూపాయలు ఉచితం. సిమ్ తో పాటు నీ రీఛార్జ్ కూడా ఉచితమే. ఉచితం పెట్టి మొత్తం ఎక్స్పాండ్ చేసి మనోపం సంపాదించి ఇప్పుడు నెలకి 2 రోజులు అంటే ఇంతకు 30 రోజులు అని చెప్పాడు. ఇప్పుడు 2 రోజులు అని చెప్పాలి, 28 రోజులు 24 రోజులు అని చెప్పాలి. నెలకి లెక్కలు మారిపోయింది. నెల అంటే 24 రోజులు అని చెప్పాలి. 4 వారాలు అయినా ఇప్పుడు 3 వారాలే నెల అంటే. ఇట్లా మొత్తం టవర్లు అన్ని వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్ అంతా వాళ్ళ మనోపలి అయిపోయింది. ఉచితం ఎవరు ప్రవేశపెట్టినారు? ఉచితం కూడా పెట్టుబడిదారులు దాని ఇన్వెస్ట్మెంట్ లో పార్టీలు వస్తారు. నష్టాలు కూడా ఇప్పుడు ఆటోలో ఉన్నాయి కదా, ఓబర్, ఓలా ఇటువంటి కంపెనీలు, ఫుడ్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఫుడ్ జొమాటో ఇటువంటివి ఉన్నాయి వస్తున్నాయి. వీళ్ళందరూ మనకి పల్లె తేలిగా అనుకుంటుంటాం. బుక్ చేయగానే వెంటనే వచ్చేసి 10 నిమిషాల్లో తక్కువ రేటు. బయట మార్కెట్ లో పోతే 100 రూపాయలు 50 రూపాయలు చూడు, నేను నీకు మిగిలించాను బిల్లులో కూడా ఇస్తాడు, ఇంత మిగిలింది రావాలా నీకని. మన వల్ల వాళ్ళకి ఎంత లాభం వచ్చిందో చెప్పడు. మనం 100 రూపాయలు వస్తూ మనకి 80కి వస్తే 80లోనే వాడికి 20 రూపాయలు లాభం ఉంటుంది. వాడేమంటాడు బిల్లులో, నా వల్ల నీకు 20 రూపాయలు మిగిలిందని మన బిల్లులో చూపిస్తాడు. అమ్మాని మనం ఊపిపోతాం. ఇది వ్యాపారస్తుడు తెలియదు. అంటే వాడు పెట్టేటువంటి నష్టం తగ్గింపు, డిస్కౌంట్ కూడా పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మన ఇంతకుముందు కారు కావాలంటే కారు బుక్ చేసుకుంటే 1 ఏడాదికి 2 ఏళ్ళకి వస్తుంది. మోటార్ సైకిల్ కూడా. ఇప్పుడేంటి,
బుక్ చేసి కూడా కాదు, రూపాయి కట్టి తీసుకెళ్ళి అన్నాడు. డబ్బులు కూడా కట్టకపోతే రూపాయి కట్టి తీసుకెళ్ళి 3 నెలల తర్వాత ఇస్తావా, 3 నెలల తర్వాత ఇవ్వంటాడు. లేదు ఇవ్వలేకపోతే నెలకు 100 రూపాయలు కట్టి తీసుకెళ్ళాడు. అంటే ఏమిటి దీని అర్థం? అంటే కొనుగోలు చేసి జనం పెద్దవాళ్ళకి లేదు, పెద్ద అంటే అప్పర్ మిడిల్ క్లాస్ కావాలి. కొనుక్కున్న వాళ్ళందరూ కొనేసుకున్నారు, కొన్నాళ్ళందరూ. ఇక అదనంగా ఉత్పత్తి చేసి ఎవరు కొనాలి? నెలకు 25,000 30,000 ఇచ్చి కూడా కొనాలి. వాడు 25,000 30,000 ఇంటి అద్దె 10,000 పోతే 15,000 మిగిలితే తినడానికి సరిపోయి ఇంకేం కొంటాడు? అందుకని ఈఎంఐ సిస్టమ్ పెట్టేశారు. కొనుగోలు కొట్టడం, కూరగాయలు కొనాలని ఈఎంఐ అప్పుడు. బీరకాయ టమోటా ఈఎంఐ కొనుక్కొని ఈఎంఐ చేసుకోమంటున్నాడు. అందులో 10 రూపాయలు మిగిలితే ఆ 10 రూపాయలు పెట్టి కారుకి మోటార్ సైకిల్ కారు కొనుక్కోమంటున్నాడు. అది బట్టలు కొనుక్కోమంటున్నాడు. ఆన్లైన్ వ్యాపారం అంటే ఇన్ని కన్స్ట్రక్షన్లు, ఇన్ని రిబేట్లు, ఇన్ని డిస్కౌంట్లు ఎందుకు ఇస్తున్నారు? సరుకులు అమ్ముడుపోతే ఇస్తాడు వాడు, అమ్ముడు పోకనే కదా మన కళ్ళెదురుగా కనిపిస్తుంది వాడి సంక్షోభం అంతా. అంటే ఇంత ఈ సంక్షోభంలో ప్రజలకు ఆదాయం పెంచడం అనేది కీలకమైన అంశం. ఉత్పత్తి పెంచడం కాదు, ప్రజలకు ఆదాయం పెరగాలి, ఇది కీలకమైన అంశం. అందుకని ఈ బడ్జెట్ లో అటువంటి ఎక్కడ కనపడదు. ప్రజల ఆదాయాలు పెంచే ప్రజల మీద కోతలు ఇప్పుడు 12 లక్షలు మన రాంబాబు 12 లక్షల ఆదాయ ఇది ఇచ్చారు మినహాయింపు. అందులో ఏదో ఉంది మతలపై అని చెప్పాడు, కరెక్ట్ మతలపు ఉంది. అది 12 లక్షలకి 12 లక్షల మినహాయింపు లేదు, 6 లక్షలకే ఆటోమేటిక్ మినహాయింపు. మిగతా 6 లక్షలు నువ్వు ఖర్చు పెడితేనే మినహాయింపు అని చెప్పాడు. ఇన్వెస్ట్మెంట్ కింద మార్చాలంటే నువ్వు కారు కొంటావా, ఇల్లు కొంటావా, లేకపోతే ఇంకేదన్నా షేర్లు కొంటావా, ఏదో ఒకటి ఖర్చు పెట్టాలి. నీ దగ్గర ఉంచుకోవడానికి లేదు. ఏదో ఒక రకంగా ఖర్చు పెడితే ఖర్చు పెట్టినట్టు వాడు చూపెట్టి రుజువు చేసుకుంటే నీకు మిగతా 6 లక్షలకి డిస్కౌంట్ ఇస్తాడు, ట్యాక్స్ డిస్కౌంట్. అంటే ఖర్చు పెట్టించడం కోసం ట్యాక్స్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. నీ చేత ఖర్చు పెట్టిస్తాడు. అప్పుడైనా ఏం చేయాలి? వీళ్ళు ఏదో ఒకటి కొనాలి, ఇవన్నీ తీరాలి. లేకపోతే జిఎస్టీ గారు ట్యాక్స్ మొత్తం 30% ఇన్కమ్ ట్యాక్స్ కొట్టేసుకుని వెళ్ళిపోతాడు. ఇది కూడా ఈ అందమైన ఆకర్షణీయమైన స్కీమ్ ఎందుకు ప్రకటించాడు? మిడిల్ క్లాస్ మీద ప్రేమతో కాదు, ఢిల్లీ ఎన్నికల మీద ప్రేమతో. ఢిల్లీ ఎన్నికలకు ముందు బడ్జెట్ వచ్చింది, ప్రకటించేసి ఢిల్లీ మిడిల్ క్లాస్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళ ఓట్లు కొలగొట్టాలి. ఎక్కడైతే మిడిల్ క్లాస్ ఉందో ఢిల్లీలో మన ఎన్నికలు అక్కడే బీజేపీ స్వీప్ చేశారు. పేదవాళ్ళు ఉన్న ఏరియాలో స్వీప్ చేయాలి, వాళ్ళు మిడిల్ క్లాస్ ఉన్న ఏరియాలో స్వీప్ చేశారు. న్యూఢిల్లీతో సహా కేజ్రీవాల్ ఓడిపోవడంలో అత్యధిక మంది మిడిల్ క్లాస్ ఉన్న ఏరియా, మధ్య ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఉండేటువంటి ఏరియా. అలాగే రాష్ట్రాలకు సంబంధించి బాగా ఇచ్చారు అని అంటే ఎక్కడ ఇచ్చారంటే బీహార్కి ఇచ్చారు. నిర్మలా సీతారామన్ మాట్లాడిన దాంట్లో 10 నిమిషాలు బీహార్ గురించే మాట్లాడారు. అది ఇచ్చారు, ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికలు రాబోతుంది. ఢిల్లీ తర్వాత బీహార్ ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికలు గెలిచామంటే మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ మనం గ్యారెంటీ వస్తాం. అంటే అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం ఈ బడ్జెట్ ఉపయోగించుకున్నారు తప్ప ప్రజలకు మేలు చేయడానికి, ప్రజల ఆదాయం పెంచడానికి ఏమి దీనికి ఉపయోగించుకోవాలి. ఎవరికి ఇచ్చారు కన్సెషన్స్? ఈ కన్సెషన్స్ అన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారు. వాళ్ళకి వెల్త్ ట్యాక్స్ తగ్గించారు, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. అలాగే ఇతర పెట్టుబడులు పెడితే వాటి మీద అనేక రాయితీలు అదనంగా కల్పించారు. వికసిత్ భారత్ కార్యక్రమం, దానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసి దానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెట్టారు. స్పీడ్ పనిలో ఉండాలి, పెట్టుబడిదారుల కోసం కాదు ఉండాల్సింది. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఉండాలి. గత మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? గత 8 నెలలుగా ప్రజల అవగాహన కనుకోండి, డబ్బులు లేవు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత 2-3 ఏళ్లు పట్టింది. చంద్రబాబు నాయుడు 8 నెలలు ఎక్కకుండా ఇప్పుడు జనం తిరిగి కూడా అవ్వడం. ఆయన సొంతంగా ఓటేసి జనం ఎంత ఎక్కువ ఓటేసారో అంత త్వరగా అసంతృప్తి, నిరాశ కూడా వ్యక్తం అవుతుంది. ఇంకా చూద్దాం, ఈ నెల చూద్దాం, ఈ చూద్దాం అనుకుంటున్నారు. ఆ నెల ఇంకా అది కూడా పోయి అది దీనికి చేరింది అనుకోండి, మన సాచురేషన్ స్టేజ్, ఈ ఎదురు చూసేటువంటి ఆశ సాచురేషన్ స్టేజ్ ఇంకో 3-4 నెలలకు చేరుతుంది. ఇక అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. దిద్దుకోగలిగితే చంద్రబాబు నాయుడు ఈ క్షణంలో దిద్దుకోవాలి. ఆయన ప్రజలకు పెరిగిపోతున్న పాఠాలు వేయకూడదు అన్నది నిజంగా హృదయంలో నుంచి వచ్చుంటే ఇప్పుడు కన్సెషన్లు ఇవ్వాలి. కానీ ఇస్తున్నారా? ఉపాధి హామీ పథకంలో 60,000 కోట్లు కోత పెట్టారు. అంటే ఈ డబ్బంతా గ్రామాలకు చేరుతుంది. అంటే గ్రామాలకు చేరాల్సిన డబ్బు 60,000 కోట్లు తగ్గిపోతుంది ఆటోమేటిక్. మిగతా దాంట్లో మిషన్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్ అంటారు. అంతకుముందు 20-80 ఉండదు, 80% మాన్యువల్, 20% మెటీరియల్ కాంపోనెంట్. దాని తర్వాత 40కి పెంచారు, తర్వాత 60కి పెంచారు మెటీరియల్ కాంపోనెంట్.
అంటే వాళ్ళ ఈ డబ్బు వచ్చిన డబ్బు కూడా 60% ఎవడకపోద్ది? సిమెంట్ కంపెనీలకు, ఐరన్ కంపెనీలకు, వాటికి పోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా సిమెంట్ రోడ్లు వేయడానికే ఉపాధి హామీ పథకం డబ్బులు ఉపయోగిస్తానంటాడు. సిమెంట్ రోడ్లు వేయడానికి ఉపాధి హామీ పథకం ఉపయోగిస్తే అందులో ఎంతమందికి వస్తుంది పనికి? 20% మందికి మించి రాదు. 80% మెటీరియల్గా పోతుంది. మరి ఉపాధి ఎలా పెరుగుతుంది? జనం చేతికి డబ్బులు ఎలా రావాలి ఉపాధి రాకుండా? అందుకని కార్పొరేట్లను ఆదుకొని వాళ్ళ ఆదాయాలు, వాళ్ళ లాభాలు పెంచే దాని మీద శ్రద్ధే. ఈ స్కీములన్నీ కూడా వాళ్ళ ఆదాయాలు పెంచడానికి అవసరంగా దాని చుట్టూ స్కీముల్ని రీడిజైన్ చేస్తున్నారు. ప్రజల ఆదాయాలు పెంచడానికి మాత్రం డిజైన్ చేయడం లేదు. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. మనం చూసాం నిన్న మొన్న. ఇప్పుడు ఈ రోజు కూడా వచ్చింది. ఈనాడు రాస్తున్నారు, జ్యోతి, ప్రజాశక్తి, విశాఖ అందరూ ఈ కథనాలు వరుస పెట్టి రాస్తున్నారు. అదానికి ఎలా దోచిపెడుతున్నారు అని చెప్పారు. మన తెలుగు మీడియాను మెచ్చుకోవచ్చు. ఈ విషయంలో ధైర్యంగా అదాని మీద స్టోరీలు రాస్తున్నారు. ఏమిటి అదాని వారు అమెరికాలో అవినీతికి పాల్పడటం కాదు, మన రాష్ట్రం మనల్ని ఎలా ఉంచుతున్నాడు. 6,000 మెగా యూనిట్లు కరెంటు పోయిన 24 సెప్టెంబర్కి మనకి ఇస్తామని అగ్రిమెంట్ రాజస్థాన్ లో తయారు చేసి ఆయన ఇక్కడికి ఇస్తాడంట. నేషనల్ నెట్వర్క్ ద్వారా, గ్రిడ్ ద్వారా. దానికోసం గ్రిడ్ వేసుకుంటాడు. ఆ గ్రిడ్ వేయడానికి మళ్ళీ భూములు ఇవ్వమంటాడు. నేను కరెంట్ ఇస్తాను, ఇప్పుడు రాసిందంటే ఈ రోజు వాళ్ళు చూస్తున్నాను, కరెంట్ ఇస్తాను, ఈ కరెంట్ ని సప్లై నేను లైన్ చేసుకుంటాను, నా లైన్ వేసుకోవడానికి నేను భూములు కొనుక్కుంటాను అంటే ఈ భూములు ఎవరు కొనేవాళ్ళు? ఆయనకి గవర్నమెంట్ కొనేవాళ్ళు, రైతులు భూములు కొనేవాళ్ళు. ఆయన గ్రిడ్ పోయిన చోటకల్లా మళ్ళా భూముల కోసమే. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఒప్పందం, ఈ సోలార్ ఎనర్జీతో జరిగిన ఒప్పందాలని తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసుకుంది, తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇప్పుడు తాజాగా శ్రీలంక ప్రభుత్వం కూడా రద్దు చేసుకుంది. శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసుకునే దశలో అదాని సావపెట్టి వచ్చేసాడు. పరువు పోతుంది, నేను క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తాను, వెనక్కి వచ్చేసాడు. ఏమిటి ఇక్కడ చేస్తుంది? శ్రీలంకలో మీరు నేను చూసుకుంటారు, విండ్ పవర్, గాలి. ఇప్పుడు గాలి సోలార్ రెండు మిక్స్ చేస్తున్నారు. తాజా ఒప్పందం అదే. పైన గాలి ద్వారా కరెంటు, కింద సోలార్ ద్వారా కరెంటు. ఒకే భూమిలో రెండు ఉంటాయి, రెండు కరెంట్లు తయారవుతాయి. అది శ్రీలంకలో 0.8 డాలర్లకు ఒప్పందం చేస్తున్నారు. 20 సంవత్సరాల పాటు ఒక యూనిట్. అదే శ్రీలంకలో ఇతర కంపెనీలు 0.4 డాలర్లకు ఇస్తున్నారు. సగానికి సగం. ఎవరన్నా బుద్ధి జ్ఞానం ఒప్పుకుంటే ఒప్పందం చేసుకుంటారు. అది ఇప్పుడు ఈయన దసరా నాయకే ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం వచ్చాక దాన్ని సమీక్షకు పెట్టాడు. దీన్ని సమీక్ష చేయాలి. సమీక్షకు పెట్టాడు. అసలు బండారం బయటపడుతుంది. అందుకు లంచాలు ఇచ్చి కదా ఒప్పందాలు చేసుకున్నాడు. ఇక్కడ ఇచ్చినట్టే 15,000 కోట్లు, అక్కడ కూడా లంచాలు ఇచ్చి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ జైలుకు పోతారు. అందుకని ఈలోగానే మూటములు సొత్తుకొని వెనక్కి వచ్చేస్తున్నాడు. అలా చల్లదని రేపు పొద్దున గవర్నమెంట్ పడగొడతారు. 1,000 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీలకొని నేను పడగొట్టినా. ఎందుకంటే ఇటువంటి వాళ్ళే కదా వాళ్ళ లాభాల కోసం గవర్నమెంట్ కూడా తలకిందు లేదు. ఎక్కడైతే గవర్నమెంట్ వాడే నడుపుతున్నాడు. మన ఇంగ్లీష్ పత్రికలో కార్టూన్ వచ్చింది. చైనాలో సోషల్ మీడియా మీద ఆంక్షలు ఉన్నాయంట. అది వార్త. అంటే దానికి ఆ కార్టూనిస్ట్ ఏమంటే చైనాలో సోషల్ మీడియా మీద ఆంక్షలు ఉన్నాయి, ఇప్పుడు అమెరికాలో సోషల్ మీడియా అధిపతే గవర్నమెంట్ నడుపుతున్నాడని అంటున్నాడు మస్క్. అంటే సోషల్ మీడియా నడుపుతుంది గవర్నమెంట్. అందుకని ఇప్పుడు ఇటువంటి వాళ్ళు కార్పొరేట్ కంపెనీలు మస్క్ లాంటివి, అక్కడ మస్క్ ఎంత, ఇక్కడ అదాని అంత. అక్కడ ప్రెసిడెంట్ మస్క్ ఎంత, ఇక్కడ మోడీ అదాని అంత. గవర్నమెంట్ కూడా తలకిందులు చేస్తారు. వాళ్ళు అసాధ్యమే కాదు. ఇప్పుడు వాళ్ళు సమీక్ష చేశారు. మన దగ్గర పరిస్థితి ఎన్నికల ముందు ఇక్కడ సోలార్ ఎనర్జీ ₹42.49 ఒప్పందం చేసుకున్నారు. 25 సంవత్సరాలు ₹2.50. సోలార్ ఎనర్జీ రోజు రాను వాటి ధరలు తగ్గుతాయి. ఒక 5-6 ఏళ్ళు పోయిన తర్వాత ₹10 తయారవుతుంది సోలార్ ఎనర్జీ. వన్ టైము ప్యానల్స్ ఖర్చు పెట్టిన తర్వాత ₹10 ఇవ్వచ్చు. ఒక మెగావాట్ తయారు కావడానికి ఒక 4 ఎకరాలు అవసరం. ఈ 4 ఎకరాలు ఒక మెగావాట్ సంవత్సరం పొడుగులో ఉత్పత్తి చేసి అమ్ముకుంటే వాళ్ళకి ₹4 లక్షల లాభం వస్తుంది. ₹4 లక్షల ఒక మెగావాట్ మీద అవసరం. రైతులకు ఇస్తుంది ఎంత? ₹30,000 సంవత్సరానికి ఇస్తాడు. ₹30,000 లీజు. దానికి 1,000,000 ఆంక్షలు. అంటే ఎంత లాభం రైతు మీద. ఇంత లాభం దేని మీద రాదు. ఇన్ని రెట్లు లాభం. అంటే రైతుల్ని నిలువ దోపిడీ చేసి ఇంతకుముందు కొనాలి ఆస్తులు, ఇప్పుడు ఆస్తులు కొనవాలి, ఆస్తులు లూటీ చేయడం. లీజ్ అనేది మానిటైజేషన్ సిద్ధాంతం వచ్చిన తర్వాత కేంద్రం బడ్జెట్ లో పెట్టింది మానిటైజేషన్. ఇప్పుడు మన రైల్వే స్టేషన్ లో, నెల్లూరు రైల్వే స్టేషన్ బ్రహ్మాండంగా మోడర్నైజ్ చేస్తున్నారు. మోడర్నైజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు?
లీజుకి ఇచ్చేస్తారు. అంటే తర్వాత వచ్చేవాడికి పైసా ఖర్చు ఉండదు, లీజు కట్టడమే. కానీ మొత్తం రైల్వే స్టేషన్ మీద పెత్తనం అంతా వాళ్ళకి వెళ్ళిపోతాయి. 5-6 ఏళ్ల క్రితం సిద్ధాంతం ఏంటంటే రైల్వే స్టేషన్ కొనాలి, రైలు కొనాలి, ప్రైవేటైజేషన్ అంటే. ఇప్పుడు ప్రైవేటైజేషన్ లేదు. ప్రైవేటైజేషన్ పోయిందని మనం సంతోషించినా కూడా పెద్ద ఉపయోగం లేదు. రైల్వే స్టేషన్ని, పోర్టుల్ని, విశాఖ స్టీల్ 11,400 కోట్లు మనం ప్యాకేజ్ ఇచ్చామన్నారు విశాఖ స్టీల్. ఈ 11,400 కోట్లు సంతోషిస్తున్నారు, వచ్చిందని చెప్పాను. దీనంతా రివైవ్ చేసి 3 యూనిట్లు నడిపించి అప్పుడు ప్రైవేటీకరణ చేసేస్తారు. వాడికి చాలా మంచిది కదా, ఇవన్నీ అవి లోపల VRS ఇచ్చి కొంతమంది పంపిస్తాడు, కాంట్రాక్ట్ వర్కర్స్ కొంతమంది పంపిస్తున్నారు, తగ్గిస్తున్నారు. మ్యాన్ పవర్ తగ్గిన తర్వాత అన్ని యూనిట్లు రన్ లోకి వచ్చిన తర్వాత మోడర్నైజ్ అయ్యి ప్రైవేట్ వాడికి ఇస్తే వాడికి లాభం. బట్ ప్రైవేట్ పాలన చేసే దాంట్లో కూడా కొత్త పద్ధతుల్ని ఇప్పుడు అన్వేషిస్తున్నారు. లీజ్ అనేటువంటి పద్ధతిని, లాంగ్ టర్మ్ లీజ్, 50 ఏళ్ళకి 100 ఏళ్ళకి. ఇక శాశ్వతంగా మన ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు కార్పొరేట్ చేతులకు వెళ్తే పైసా పెట్టుబడి పెట్టలేదు, కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేటీకరణ కొనుగోలు చేయాలి, తక్కువ రేటు కొన్నా సరే ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం పడలేదు. ఇన్వెంటివ్ మెథడ్స్ ని కనిపెడుతున్నారు ఆస్తులు లూటీ చేయడానికి, ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని, సమాజం ఆస్తుల్ని లూటీ చేయడానికి. దానికి అవసరమైనటువంటి నియమ నిబంధనలన్నింటినీ మన బడ్జెట్ లో పెట్టారు. ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది 50 లక్షల కోట్ల బడ్జెట్ లో ప్రజల వాటా 10% కూడా లేదు. ఎన్ని రకాల సబ్సిడీలు కావచ్చు, లేదంటే ఎంప్లాయ్మెంట్ ద్వారా, స్కీమ్ ద్వారా కావచ్చు, డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ వీటి ద్వారా కావచ్చు, వీటన్నిటి ద్వారా కూడా ఇస్తున్నంత కూడా బిలో 10%. మిగతా అత్యధిక భాగం ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి రాయితీలు ఇవ్వడానికి వాళ్ళు బడ్జెట్ ని ఉపయోగిస్తున్నారు. అందుకని దీనికి ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేసి 8 అంశాలతో కూడినటువంటి ప్రత్యేక ప్రత్యామ్నాయాన్ని ఏం చేయాలి, మనం ప్రజల ఆదాయాలు పెరగాలంటే ఏం చేయాలి. 1, సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి. బియ్యం ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చౌకగా ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా అవి ఉచిత పథకాలు కాదు, అవి ఉత్పత్తి పథకాలు. ఉచిత పథకాలు అంటే తప్ప, ఉత్పత్తి పథకాలు. ఇదేమి సోషలిస్టు నినాదం కాదు. సంక్షేమ పథకాలు అంటే సోషలిస్టులు చేసే పని కాదు, క్యాపిటలిజం చేసే పనే. క్యాపిటలిజం సంక్షోభంలో పడ్డప్పుడల్లా ప్రజల ఆదాయాలు పెంచి మళ్ళా తిరిగి రివైవ్ చేసుకోవడానికి సిస్టమ్ ని, ఆయిల్ అయిపోతే ఆయిల్ పోయాలి కదా, మళ్ళా రివైవ్ చేసుకోవడానికి సిస్టమ్ ని సంక్షేమ పథకాలు ఒక సాధారణంగా వాడుకుంటున్నారు పెట్టుబడిదారు. ఆ మేరకైనా ప్రజలకు లాభం జరుగుతుంది కాబట్టి కమ్యూనిస్టులు వాటిని పాల్పడుస్తున్నారు. 1970లో ఇందిరాగాంధీ చేసిన పని కూడా అదే. అప్పుడు బ్యాంకులు జాతీయం చేసింది, బ్యాంకులు జాతీయం చేసి లోన్లు ఇచ్చింది ఉచితంగా. ఆ రోజు బర్రెలు ఇళ్ళు అన్ని కట్టించి అప్పుడు ఏం చెప్పారు, పెద్ద దళారీ వ్యవస్థ సృష్టించబడింది. దానివల్ల అప్పుడు వాళ్ళు లోన్లు ఇప్పించేవాళ్ళు ఏం చేశారు, బ్యాంకులు చుట్టూ తిరిగి లోన్ తీసుకోండి, బర్రె కొనుక్కోండి, తర్వాత మీరు కట్టపలేదని చెప్పారు. ఇళ్లకి వాటికి కూడా కట్టపలేదని చెప్పారు. గవర్నమెంట్ తర్వాత వసూలు కూడా చేయాలి, నిజానికి కూడా లోన్ అని చెప్పి వసూలు. ఎందుకంటే బ్యాంకుల ద్వారా డబ్బును పంపు చేశారు ప్రజలకి, బర్రెలు అని కొనిపించి. అయితే ఇప్పుడు ఏమైనా బర్రెలను కొన్నారు, ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు కదా అని చెప్పారు. దానికి ఒక సామెత చెబుతారు, చైనా డెంగ్యూపింగ్ చెప్పిన సామెత అనమాట. అంటే చేపని పట్టివద్దు, పట్టడం నేర్పించాలి. పట్టిస్తే అది తింటూనే ఉంటాడు, నువ్వు పట్టించినంతకాలం వాడు పట్టి వాడికి ఇస్తే తింటూనే ఉంటాడు. నువ్వు పట్టే పని నీది, తినే పని వాడవుద్ది. పట్టించిన నేర్పిస్తే ఆడో పట్టుకొని వాడే తింటాడు, శ్రమ ఉంటుంది అందులో, వాడు సొంతంగా సంపాదించుకుంటాడు అని. దీన్ని నేను ఇంకో రకంగా తిప్పి చెబుతాను. పట్టి ఇవ్వటం నేర్పిస్తాడు, పట్టి వాడు పడతాడు, చేపలు ఒడ్డును పడేస్తాడు. చేపలు ఎవరి బుట్టలో పోతాయి, కార్పొరేట్ బుట్టలో పోతాయి. వాడి పట్టేయడం నేర్పించి బుట్టలు తీసుకుపోయి కార్పొరేట్ బుట్టలో పడేస్తున్నాం. శ్రమ చేసే వాళ్ళు అంతా అదే కదా పోతుంది, ఆడ బుట్టలోకే కదా పోతుంది శ్రమ అంతా కూడా. వాడు చేపలు పట్టడం ఎలాగో మత్స్యకారులకు నేర్పించాల్సిన అవసరం, చేపలు పట్టే వాళ్ళకి వాళ్ళు మనకు నేర్పిస్తారు. మనం కోరేది చేపలు పట్టడం వాడికి ఆల్రెడీ తెలుసు. వాడు పట్టి తెచ్చిన చేపలకు మంచి రేటు ఇచ్చి వాడికి ఆదాయం పెంచని మనం చూస్తున్నాం. నీ కార్పొరేట్ బుట్టలు వేసుకోకుండా ఆదాయం పెంచడం మనం చూస్తున్నాం. ఇదేదో ఆయన తాత బిర్లా అమ్మాని ఆదాయాన్ని చేపలు పట్టి మనకి ఇస్తున్నట్టు
వాళ్ళే ట్యాక్స్ కడుతున్నట్టు దేశానికి. ఒక్కొక్కరు ఎంత ఎగ్గొడుతున్నారు ట్యాక్స్, ఒక్కొక్కరు ఎంత ఎగ్గొడుతున్నారు. ఈరోజు ఎంపీ ఖాతాలు చూడండి, ఎమ్మెల్యే ఖాతాలు చూడండి, మంత్రుల ఖాతాలు చూడండి, వీళ్ళు ఎగ్గొడుతున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, ఈ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులు బ్యాంకులకు 1,00,000 కోట్లు ఎగ్గొట్టారు. 1,00,000 కోట్లు చిన్న విషయం కాదు. చంద్రబాబు నాయుడు మలేషియా దావోసు తిరిగి పెట్టుబడి విదేశీ పెట్టుబడులు తెమ్మని పత్తిలాడు వల్ల మన రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఏ ఛత్తీస్గఢ్ లోను, జార్ఖండ్ లోను, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లోను, లేకపోతే నైజీరియాలో, కెన్యాకో పోయి పెట్టుబడి పెట్టే కానీ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే చాలు. ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు వేరే చోటుకి వెళ్ళిపోతాడు, అక్కడ విదేశీ పెట్టుబడి. ఇక్కడ పోయి కెన్యా పోయాడు అనుకోండి, అది విదేశీ పెట్టుబడి, వాడు ఇస్తాడు భూములు కనుక ఇస్తాను చౌక వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వస్తే పెట్టుబడి, అది విదేశీ పెట్టుబడి. అప్పుడు విదేశీ పెట్టుబడితో జరిగేదంతా కూడా మాయ, భూములు కాజేయడానికి చేస్తున్న మాయ. ఈ రాష్ట్రంలో పెట్టుబడితో ఎక్కడ పెట్టచ్చు కదా పెట్టుబడి. మీ రాష్ట్రం మీద ప్రేమ లేదా వాళ్ళకి, దేశం మీద ప్రేమ లేదా, దేశభక్తి లేదా మీకు? ప్రజలకైనా దేశభక్తి అవసరం, మీకు అవసరం లేదా దేశభక్తి? మీరు మాత్రం విదేశాలకు డబ్బులు పట్టుకెళ్ళి లాభాలు సంపాదిస్తారు. అన్నటువంటి దేశాలు తీసుకుపోయి, ఆఫ్రికా దేశాలకు, ఆఫ్ఘనిస్తాన్ తీసుకుపోయి మళ్ళీ విదేశీ పెట్టుబడుల పేరుతో మీరు దాచుకున్న దొంగ డబ్బు ఇక్కడికి వస్తుంది. ఆ దొంగ డబ్బుకు మళ్ళీ భూములు కేటాయిస్తారు. ఆ భూములు చూపెట్టి మీరు లోన్ తీసుకుంటారు. ఆ లోన్లు దేవాలయ ఎత్తామని ఎగ్గొడతారు. ఇప్పుడు మనకి నాలెడ్జ్ హబ్ ఉంది, లేపాక్షం, అనంతపురం, ఇప్పుడు సత్యసాయి జిల్లా నాలెడ్జ్ హబ్ 4,600 ఎకరాలు, మొత్తం 8,000 ఎకరాలండి. అది ఇప్పుడు వివాదంలో ఉంది. అందులో 4,600 ఎకరాలని కంపెనీ వాడు బ్యాంకులో తాకట్టు పెట్టి 4,000 కోట్ల రూపాయలు లోన్ తెచ్చాడు. రైతుల భూములు 4,000 కోట్లు. ఇప్పుడు ఐపీ పెట్టేశాడు. నా కంపెనీ దివాళీ ఎత్తుంది, నేను కట్టలేను బ్యాంక్ అంటే. బ్యాంక్ వాడు ఏం చేశాడు, నాకు కనీసం ఎంతో కొంత మొత్తం రావాలి, మొత్తం 4,000 ఎకరాలు 500 కోట్లు ఇస్తాను, ఎవడో కొనుక్కుంటాడు, కొనుక్కెళ్ళండి వాడు అంటున్నాడు. ఏమిటన్నా లూట్ అనాలా ఏమనాలి? మొదటి విషయం ఏంటంటే వాడు అసలు అక్కడ ఏమి పరిశ్రమ పెట్టాలా, వ్యాపారం చేయాల, పరిశ్రమ పెట్టకుండా వ్యాపారం చేయకుండా దివాళీ ఎత్తిందని దివాళా ఇది పెట్టేశాడు. కంపెనీ దివాళీ ఎత్తింది అంటే వాడి కంపెనీ ఎక్కడో దివాళీ ఎత్తితే దానికి ఈ భూములు బలైపోవాలా? ఈ భూములకి సంబంధం. అక్కడ నువ్వు పరిశ్రమ పెట్టలేదు, వ్యాపారం చేయలేదు, సరుకులు తయారు చేయలేదు, సరుకులు అమ్మలేదు. ఎందుకు ఎలా దివాళీ ఎత్తాడు? ఉత్పత్తి చేయకుండా దివాళీ ఎత్తాడా? ఇది క్యాపిటలిజం ఒక ప్రత్యేకత. ఉత్పత్తి చేయకుండా దివాళీ ఎత్తాడు. ఆ డబ్బు అంతా బ్యాంకు మునిగిపోయింది. ఇప్పుడు 4,600 కోట్లు లోన్ ఇచ్చి 4,000 కోట్లు, అందులో 500 కోట్లు తిరిగి వస్తే 3,500 కోట్లు ఎవడబ్బు సొమ్ము? బ్యాంకుల సొమ్ము. ఎవరి సొమ్ము అది? డిపాజిటర్లు. అందుకే డిపాజిటర్లు అడగకుండా ఉండడానికి ఇప్పుడు చట్టం కూడా కాబోతున్నారు. ఏంటంటే 1,00,000 రూపాయల పైన డిపాజిట్లు ఉన్న వాళ్ళు ఒకవేళ బ్యాంకులు దివాళీ ఇస్తే మీకు 20% ఇస్తారు, మీరు దాన్ని సర్దుకోవాలని చట్టం కాబోతున్నారు. అంటే ఎవరైనా బ్యాంకులో డిపాజిట్ చేసినా సరే వాటికి కూడా గ్యారెంటీ లేకుండా చేస్తున్నారు. అన్ని ఎవరు పోతాయంటే ఈ క్యాపిటలిస్టులు, కార్పొరేట్ కంపెనీలు దిగమింగేస్తారు ఆ డబ్బు అంతా, బ్యాంకుల డబ్బు అంతా ప్రజల డబ్బు. దీనికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎన్ని కూడా పేర్లు పెట్టి లూటీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని మొత్తం కార్పొరేట్ కంపెనీలు లూటీ చేయడానికి తోడ్పడే బడ్జెట్ తప్ప ఇది ప్రజల యొక్క ఆదాయం పెంచే బడ్జెట్ కాదు, ప్రజల యొక్క సౌకర్యాలు పెంచే బడ్జెట్ కాదు. అందుకని వాళ్ళ సంక్షేమ పథకం అమలు జరుగుతున్నది ఈ రోజు దేశం యొక్క అవసరం. ఇది ఉత్పత్తి పథకం తప్ప ఉత్పత్తి ఏదైతే ఉచిత పథకం కాదు. తప్పు ఇది ఉచిత పథకం కూడా ప్రజల హక్కు. రెండవది, ప్రజల ఆదాయాలు పెరగాలంటే ఏం చేయాలి? మీకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇప్పుడు మనకి ఎకరాకి ధాన్యానికి క్వింటాలు, మీరు పుట్లు లేకుండా నేను క్వింటాల్ లెక్క చెప్తాను. ఇప్పుడు క్వింటాల్కి 2,300 గవర్నమెంట్ నిర్ణయించింది. కేరళ ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సు ప్రకారం 2,800 ఇస్తున్నారు. మినిమం ఇవ్వాలి 2,800. అంటే ఎంత? 500 రూపాయలు తక్కువ చేసిస్తున్నారు. అది కూడా ఇక్కడ 100 తక్కువ చేసుకుంటున్నారు. ఇక్కడ బస్తా 75 కేజీల బస్తా 1,400, 1,500 కొంటున్నారని చెప్తున్నారు. అంతేనా? తామా తరువు అన్ని వేసేసి కొంటున్నారు. అంటే దాని 2,000 లోపే పడుతుంది. వాళ్ళు ప్రకటించి 2,300 గిట్టుబాటు కూడా ఇవ్వటాలి. దాని ప్రకారం 1,000 రూపాయల పైన నష్టపోతున్నారు క్వింటాల్. మరి ఆ డబ్బు 2,800 వచ్చిందనుకోండి పూర్తిగా రైతు చేతికి. ఒక్కొక్క రైతుకి ఎకరా మీద సంవత్సరానికి 2 పంటలు పండిస్తే 50,000 రూపాయలు మిగులుతుంది. 2 ఎకరాల నుండి 1,00,000 రూపాయలు మిగులుతుంది. 2 ఎకరాల నుండి రైతుకు 1,00,000 రూపాయలు మిగిలితే వాళ్ళ ఆదాయం, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. వాళ్ళ పుస్తకాలు, పిల్లలకి బట్టలు కొంటారు, చెప్పులు కొంటారు, మందులు కొంటారు, ఇంట్లో అవసరమైన సామాన్లు కొంటారు, అన్ని కొంటారు. ఈ దేశంలో ఉండేటువంటి పిల్లలకి, చిన్న పిల్లలకి ఒక కాటన్ చొక్కా కానీ కొనేయగలిగితే తల్లిదండ్రులు
కాటన్ చొక్కా, ఒక చొక్కా కొనేయగలిగితే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో 1,00,000 మందికి ఉపాధి పెడుతుంది. ఒక చొక్కా కొంటే, ఒక కుటుంబం ఒక చొక్కా కొంటే పిల్లవాడికి అది కూడా 4 కుటుంబం 4 చొక్కాలు కొంటే సంవత్సరానికి 4 ఒక జత కొంటే 4 2 ఒక ప్యాంటు ఒక చొక్కా కొంటే ఈ లెక్కను మల్టిప్లై చేసి చూడండి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు స్పిన్నింగ్ మిల్లు మూతపడవు. ఇప్పుడు మన దగ్గర చంద్రబాబుపేట దగ్గర గుంటూరు చుట్టుపక్కల స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి, ఇక్కడ తమిళనాడులో కూడా ఉన్నాయి. అవి మూతపడుతున్నాయి. కేవలం ఒకే ఒక కారణం, అందులో 40% కరెంటు బిల్లులు కట్టలేక మూతపడుతుంది. కేవలం కరెంటు బిల్లులు కట్టలేక హై టెన్షన్ ఛార్జీలు భరించలేక మూతపడుతుంది. ఇవన్నీ రివైవ్ అవుతాయి. గార్మెంట్ ఇండస్ట్రీ రివైవ్ అవుతుంది. ఇప్పుడు చైనాలో మనలాగానే డ్రాయర్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి, అక్కడ కూడా అవి ఎగుమతులు ఆగిపోయింది, పరిశ్రమ మూత వేసుకోలేదు. అక్కడ ఏం చేశారు, ప్రజలకి ఆదాయాలు పెంచి ఆ మిగిలిపై దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది దేశ మార్కెట్ లో పెట్టేసి అమ్ముడిపోయింది. అందుకని వాళ్ళ సంక్షోభం లేదు. వాళ్ళ జీడీపీ 6% పెరిగింది. మన 8% కావుగేట్లు పెట్టారు. ఇప్పుడు మన పార్లమెంట్ ఎంత అని చెప్పారు, 5.4% అన్నారు. మరి చైనా 6% ఎలా సాధించింది? నువ్వు 8% 5.4% ఎందుకు తగ్గావు? వచ్చే సంవత్సరం 5.2% అని అన్నారు, ముందే తయారు చేస్తారు. ఆ వచ్చే సంవత్సరం 6% వెళ్తాం, ఇప్పుడు మాత్రం 5.2 అన్నారు. అంటే రాబోయే సంవత్సరం ఇంకా తగ్గుద్ది జీడీపీ. మరి ఉత్పత్తి పెడితే జీడీపీ ఎక్కడ తగ్గుద్ది? విదేశీ పెట్టుబడుల నుంచి పడిపోతే, మీరు జీవితం లెక్కల ప్రకారం పడిపోతే, అందరికీ ఉద్యోగాలు వస్తే జీడీపీ పెరగాలి కదా, తగ్గటం ఏంటి? అందుకని జీడీపీ లెక్కలు కూడా ఎవరు ఆమోదిస్తారు. ఇప్పుడు అంతర్జాతీయంగా అభివృద్ధి కొలమానం ఏంటంటే పీపీపీ, అంటే చంద్రబాబు నాయుడు చెప్పే P3 కాదు. పీపీ అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. పీపీపీ అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, కొనుగోలు శక్తి. ప్రజలకు ఎంత కొనుగోలు శక్తి ఉన్నది అన్నది ఈరోజు కొలబద్ద. అంత ఉత్పత్తి అయిందని కొలబద్ద కాదు, అభివృద్ధి కొలబద్ద ప్రజలకు కొనుగోలు శక్తి. ఇది మారింది. ఐక్యరాజ్య ప్రపంచ బ్యాంక్ అందరూ మార్చారు ఇప్పుడు దీన్ని. దొంగ లెక్కలు చెప్పి మీరు జీడీపీ పెరిగిందని పోటీలు పడితే కుదరదు అని చెప్పారు. కాబట్టి ప్రజలకు, మన రైతులు గిట్టుబాటు ధరిస్తే ప్రజల ఆదాయం పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆదాయం పెరుగుతుంది. వాళ్ళ ఆదాయం పెడితే కూలీ రేట్లు కూడా పెరుగుతాయి, వేతనాలు కూడా పెరుగుతాయి, పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి. పరిశ్రమలు అభివృద్ధి అయితే చదువుకున్న వాళ్ళకి, ఐఐటీ చేసిన వాళ్ళకి, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి అందరికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళ మీద ఆధారపడి ఇంకో 10 మంది బతుకుతారు. బార్బర్లో, బ్యూటీషియన్లో, లేకపోతే ఈ విసిరి చేసేవాళ్ళు, బట్టలు ఉతుకాలు, అన్ని రకాల వాళ్ళు, చిన్న చిన్న అంగళ్ళ వాళ్ళు అందరూ బతుకుతారు. ఇంకో 10 మంది బతుకుతారు ఒకళ్ళకి ఉద్యోగం కుటుంబానికి. అలాగే పిల్లలు చదివించుకుంటారు, అప్పులు చేయకుండా చదివించుకుంటారు. డబ్బు వస్తే అప్పులు చేయకుండా ఉద్యోగం చేసుకోగలుగుతారు. ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు వైద్యంలో కొత్త విధానం ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ చేసి ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీలు భారతదేశంలో లూటీ చేసినందుకు ఎక్కడ చేయట్లేదు. పంటల ఇన్సూరెన్స్ లో కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ లో కానీ 100 రూపాయలు మన చేత కట్టించుకుంటే అందులో తిరిగి లబ్ధిదారులకు ఇస్తుంది, బెనిఫిషియర్స్ ఇస్తుంది 10 రూపాయలు. 90 రూపాయలు లూటీ చేస్తున్నారు. అమెరికాలో కనీసం 50-50 గానే ఉంది. ఇక్కడ 90-10. పంటల బీమా అంతే, ఆరోగ్య బీమా కూడా అంతే. మీకు ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టి ఆరోగ్య బీమానికి ఆసుపత్రికి పోతే వాళ్ళు అంగీకరించే కేసులో 10% ఉంటాయి. ఏదో ఒక కొర్రి పెట్టి దాన్ని గ్యారెంటీ వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇటువంటి తప్ప లేకపోతే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ తీసుకుపోయి ఇన్సూరెన్స్ కంపెనీలు అటాచ్ చేస్తారు. ఇక చూడండి ఎలా ఉంటుందో దాన్ని. ఆ స్కీమ్ ఎత్తేయడానికి ఒక మార్గం ఇది. ఇటువంటి మార్గాలు ఎక్కుతా ఉన్నారు ఒక్కొక్క స్కీమ్ ఎత్తేయడానికి. అందులో విద్యా వైద్యానికి కనీసం వైద్యానికి 3% జీడీపీ, అంటే 100 రూపాయలు ఉత్పత్తి అయితే 3 రూపాయలు వైద్యానికి, 6 రూపాయలు విద్య మీద ఖర్చు పెట్టాలి. మినిమం కనీసంలో తక్కువగా 100 రూపాయలు ఉత్పత్తి వ్యవసాయాలు కానీ పరిశ్రమలు కానీ తయారైతే దాంట్లో 3 రూపాయలు వైద్యానికి, 6 రూపాయలు విద్యకి ఖర్చు పెడితే సమాజం అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఖర్చు పెడుతున్నంత 2 మీద కలిపి 1.5%. మనం అడుగుతుంది 9%, వాళ్ళు ఖర్చు పెడుతుంది 1.5%. దీనివల్ల ఏం ఖర్చు అంటే మిగతా భారం గవర్నమెంట్ పడుతుంది, ప్రజల మీద పడుతుంది ఖర్చు. ఇప్పుడు స్కూల్లో ఎవరైనా చేర్పించాలంటే పిల్లవాళ్ళకి అన్నిటికన్నా పెద్ద ఖర్చు చదువే. భార్యాభర్తలను చదువుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే కొత్తగా దంపతులు అయితే పిల్లల్ని ఎప్పుడు కనాలని ప్లాన్ ఎప్పుడు చేస్తున్నారంటే ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయి, ముందే ఎంట్రీకి స్కూల్లో చేర్పించడానికి ఫీజు ఏమన్నా మా అడ్మిషన్ ఫీజు సరిపోద్ది అన్నప్పుడు పిల్లలకి అంటారని ప్లాన్ చేసుకుంటారు. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, పిల్లలకి అనండి అన్నాడు. ఇప్పుడు ఆయన సొమ్యం పోతే పిల్లలకి అంటారు అనేది ఆడవాళ్ళు కదా, కష్టకాలం ఆడ తెలుసు. పిల్లలకి అనే పని ముఖ్యమంత్రులు కాదు. ఆయన కర్మ ఓపుకుంటే మరలా ఇంకో 10 మంది పుట్టించుకోవాలండి. లోకేష్ ఒక్కడే ఉన్నాడు, ఎవరొద్దాన్ని.
జనాన్ని ఆడవాళ్ళని శాసించక అక్కడే ఆయనకి ఎక్కడ ఉంది. ఎందుకు కొనమంటున్నారు? ఇప్పుడు విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి కదా, చెప్పే కదా ప్రవాహం బ్యాక్ అయిపోతుంది. వీళ్ళు ఎందుకు రావట్లేదు? చౌక రావట్లేదు. లేబర్ ఎందుకు రావట్లేదు? ఇక్కడ చౌక ఈ సంక్షేమ పథకాలు ఏమి ఉన్నాయి కాబట్టి కొంతలో కొంత బేరవాడే శక్తి పెరిగింది. అంతవరకు ఒప్పుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకి ఉపాధి హామీ పథకం వల్ల అంతకుముందు 100 రూపాయలు 150 వస్తుంటే మాకు 200 ఇవ్వకపోతే మేము రాము. అసలు పథకం యొక్క లక్ష్యం అది. వ్యవసాయ పనులు ఎన్ని రోజులు ఉంటాయి? 50 రోజులు, మహా అయితే 40-50 రోజులు సంవత్సరం. ఇంకో 100 రోజులు ఉపాధి హామీ పథకం ద్వారా కల్పిస్తే ఇతర పనులకి బేరవాడే శక్తి పెరుగుతుంది. 150, 200, 250 చేసుకోగలుగుతున్నారు. ఈ 250 కూడా సహించడం వాళ్ళు. కేరళ 600 కనీస వేతనం అమలు జరుగుతున్నది. వామపక్ష ప్రభుత్వం అమలు జరిపిస్తున్నారు పంచాయతీల. 250 సగటు వేతనం వ్యవసాయ కూలీలు. ఇంతకు 150 100 రూపాయలకే కూర్చొని అడలిపోతున్నారు. ఒప్పుకోవట్లేదు ఇంత అని. ఇంకో దేశం తూర్పు ఆసియా దేశాలకు థాయిలాండ్ కు మలేషియాకి వెళ్తే 200కి వస్తాడు అనుకో. 700 పెడతాడు పెట్టుబడి, అక్కడ పెడతాడు, అక్కడ పోతాడు. అందులో ఎక్కువ మంది పిల్లలు పుట్టిస్తే చౌక లేబర్ వస్తుంది. 4 ఉన్నారు, ఇంకొకరు 3 అంటున్నారు. 4 ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా పిల్లలు, ఎందుకంటే హిందువుల సంఖ్య పెరగాలి. యాక్చువల్ గా గత దశాబ్దాలు ముస్లిం జనాభా తగ్గిపోతుంది. పిల్లలు వాళ్ళు కనటం వాళ్ళు కూడా పరిమితి విధించుకుంటున్నారు. చదువు పెరిగే కొద్దీ చదువు అనుబడితనం. పిల్లలు ఎక్కువ మంది ఎక్కడ కంటారంటే అక్కడ అనుబడితనం ఉంటే అక్కడ కంటారు. ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే అక్కడ కొనరు. అంటే డెవలప్మెంట్ లేదు కాబట్టి పిల్లలు కనమని చూస్తున్నారు. ఒక రకంగా చెప్తున్నదే డెవలప్మెంట్ లేదని అంగీకరిస్తున్నారు. ఎందుకంటే పిల్లల్ని ఎక్కువ మంది కనటం అని చెప్పేది మార్కెట్ లో లేబర్ సప్లైని పెంచుతారు. డిమాండ్ తగ్గిస్తే, లేబర్ డిమాండ్ తగ్గితే చౌకగా దొరుకుతుంది లేబర్. ఇప్పుడు వనరులు చౌకగా దొరికి మైనింగ్, భూమి, నీళ్లు ఇవన్నీ, కరెంటు అన్ని, లేబర్ కూడా చౌకగా దొరికితే లాభాలు ఎక్కువ వస్తాయి. అందుకని విదేశీ పెట్టుబడులు వస్తాయి. అందుకని విదేశీ పెట్టుబడులకు సేవ చేయడం కోసమే ఆ పోటీలో తట్టుకొని నిలబడటానికి పెట్టుబడిదారులు ఈరోజు పిల్లల కర్మని చూస్తున్నారు. బట్ ఇది కేవలం జనాభాకి సంబంధించినటువంటి డెమోగ్రాఫిక్ సంబంధించిన అంశం కాదు. ఇది మొత్తం పెట్టుబడిదారు వ్యవస్థ యొక్క సిద్ధాంతం, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ వ్యవస్థను కాపాడుకునే దాంట్లో భాగమైనటువంటి సిద్ధాంతం ముందుకు తెస్తాం. అందువల్ల ఈ బడ్జెట్ ని పూర్తిగా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా చెప్పినంటే బడ్జెట్ వెనకున్నటువంటి ఎకనామిక్ థియరీ చెప్పారు. ఇక చివరి అంశంలో బడ్జెట్ మన రాష్ట్రానికి చేసిన అన్యాయం. ఇది చెప్పకుండా వదిలేస్తే మనం అన్యాయం చేసిన వాళ్ళం. తీరని అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు. పాప మన ఎంపీలు చెప్పుకోలేక చచ్చిపోయారు. ప్రస్తుతానికి మనకే లాభం, మనకి చాలా వచ్చింది. ఏమొచ్చిందో చెప్పరు. ఏమంటే దేశం అంతా రైల్వేలు నింపిస్తున్నాం, మనకు కూడా రైల్వేలు పెరుగుతున్నాయి. దేశం అంతా రోడ్లు వేస్తున్నాం, మనకి రోడ్లు వేస్తున్నారు. దేశం అంతా బిల్డింగ్ కడుతున్నారు, మనకి బిల్డింగ్ కడతారు. మన వాట ఎంత? ఇది వాళ్ళ లెక్కలు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశారు స్పెసిఫిక్ గా? మనం చెబుతుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కానీ ఇస్తే, ఇది కీలకమైన అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రాణవాయువులు అండి. ప్రత్యేక హోదా ఇస్తే నువ్వు ఆ దేశం తిరిగి వాళ్ళు కాళ్ళు కట్టాలి కొట్టుకుని ఇక్కడ నుంచి పెట్టుబడులు పెట్టమని ఎవరిని బతిమాడాల్సిన అవసరం లేదు. వాళ్లే మంత్రులు తిరుగుతారు. ఇక్కడ ట్యాక్సెస్ లో 90% ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఆయనకు వచ్చేస్తుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల అన్ని రాష్ట్రాలు వదిలిపెట్టి ఇక్కడ పరిగెత్తుకొస్తారు. వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు నీ చుట్టూ తిరుగుతారు. వాళ్ళు తిరుగుతారు వల్ల వాళ్ళే నీ చుట్టూ తిరుగుతారు. మనం ఎదురు ఇచ్చి ఇవ్వడానికి సిద్ధపడతారు. ఇక్కడ పెట్టుబడులు అంగీకరించడానికి సిద్ధపడితే రైతుల భూములు 10 లక్షల నుండి 20 లక్షలు పెట్టారని కొంటా ఉంటారు. అప్పుడు అందువల్ల మనకు బేరవాడే శక్తి పెరిగి ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, కార్మికులు వేతనాలు పెరుగుతాయి. దానివల్ల మనకు ప్రత్యేక హోదా రావాలి. దాని గురించి ప్రస్తావన లేదు. పైగా క్లోజ్డ్ చాప్టర్ అని తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళందరూ క్లోజ్డ్ చాప్టర్ అన్న తర్వాత జనం కూడా క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారు. వామపక్షాలు తప్ప మాట్లాడేవాళ్ళు లేరు. వామపక్షాల వయసు జనంలో విసురుతున్న పోదు. అందులో ప్రత్యేక హోదా, అట్లాగే విభజన హామీలు చట్టంలో ఉంది. ఇప్పుడు విశాఖ ఫ్యాక్టరీని 11,000 ప్యాకేజ్ అని చెప్పి కోటి ప్యాకేజీ పక్కనే ఆర్సెల్మెంటల్ తీసుకుని స్టీల్ ప్లాంట్ పెడుతుంది. ఎవరి దగ్గర స్టీల్ ప్లాంట్ అక్కడ పెట్టమని మనం అడుగుతుంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టండి. కడప ఉక్కు ఫ్యాక్టరీ పెడితే కడప ఈ మన కృష్ణపట్నం రేవు మధ్య లింక్ ఏర్పడుతుంది. ఎగుమతి దిగుమతి డెవలప్మెంట్ మొత్తం కడప, నెల్లూరు, చిత్తూరు, మన తిరుపతి 3 జిల్లాల డెవలప్మెంట్ అది తోడ్పడుతుంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ దాని గురించి ప్రస్తావన లేదు. అలాగే ఇప్పుడు రైల్వే జోన్ అన్నారు. మన ప్రధానమంత్రి వచ్చి రిబ్బన్ కట్ చేసుకోడు. ప్రారంభమైంది, మీరు అందరూ ప్రారంభమైపోయి రిబ్బన్ కట్ చేసి అనుకుంటున్నారు. ప్రారంభం కాల. ఈనాడు మీరు చూసి వార్త చూస్తేనే ఇంకో 6 నెలలు పడుతుంది ప్రారంభం కావడానికి. అది కూడా గ్యారెంటీ లేదని రాసి వాడే రాశారు.
అంటే ఇప్పుడు మరి కత్తి నుంచి ఏం చేశాడు ఆయన అక్కడ కూర్చొచ్చి? ఆ సభ విశాఖ ఉక్కు కోసం లేకపోతే రైల్వే జోన్ కోసం నాకు పెట్టింది. మోడీని పొగట్టానికి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశాడు. మోడీని పగలకపోతే ఆయన మోడీ బాగుపడతాడు. పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసి తెలుగుదేశానికి చిచ్చు పెట్టి 2027 లోపలే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒక ప్లాన్, రోడ్ మ్యాప్ అంటారు వాళ్ళ భాషలో చెప్పాలంటే రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ అమలు కాకుండా ఆపడం కోసమే ఈ పేరుతో ఆయన పిలిచి ఆయన పొగిడి ఆయన పొగిడి ఆయన నేను పొగిడి నీ దత్తపుత్రుడిని ఆయన అంటే ఈ రకంగా ఒకరినొకరు పోగొట్టుకోవడానికి ఆ సభ అంత పెద్ద సభ జరుగుతుంది. కేవలం ప్రారంభోత్సవానికి రాలేదు, రాజకీయ సభ, ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించిన రాజకీయ సభ. రైల్వే జోన్ ఏం ప్రారంభం కాదా? పోనీ అక్కడ హెచ్పిసిఎల్ వాళ్ళది పెద్ద హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పెట్టారు, హైడ్రోజన్ బేస్డ్. వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్టీపీసీ వాళ్ళది. ఎన్టీపీసీ వాళ్ళు 1,75,000 కోట్లు, 2,80,000 కోట్లు పెట్టుబడులు, 1,75,000 కోట్లు ఓన్లీ ఎన్టీపీసీ పబ్లిక్ సెక్టర్. ఎవరి దయ అక్కర్లేదు, దానికి ఏ పెట్టుబడి దాని దయ అక్కర్లే. గవర్నమెంట్ ఆ పబ్లిక్ సెక్టర్ నాశనం చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని స్ట్రెంథన్ చేస్తే బోర్డు ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, విశాఖ అన్ని ఎక్కడ డెవలప్ అయింది? పబ్లిక్ సెక్టర్ వల్ల డెవలప్ అయింది. ఇప్పుడు ఐటీ వచ్చాక హైదరాబాద్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది అనుకుంటున్నారు చాలా మంది. ఐటీ వచ్చాక డెవలప్ అయిన మాట వాస్తవమే, కానీ ఐటీ రాకముందే హైదరాబాద్ పబ్లిక్ సెక్టర్ వల్ల డెవలప్ అయింది, మోడర్న్ అయింది. పబ్లిక్ సెక్టర్ వచ్చాక దాని ఆధారంగా అనేక యాన్సిలరీ యూనిట్స్ వచ్చాయి. ఆంధ్రాలో అనేక మంది పెట్టుబడులు అక్కడికి పోయి పరిశ్రమలు పెట్టారు. వాళ్ళందరూ అక్కడ పెట్టుబడులు కేంద్రీకరించున్నారు కాబట్టి హైదరాబాద్ లో ప్రభుత్వ రంగం వల్ల వాళ్ళకి సపోర్ట్ గా ఐటీ వచ్చింది. మొత్తం హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధి మనం నష్టపోయామని అనుకోవడం. ఇప్పుడు కూడా కేంద్రీకరించే విధానాలు అమలు చేస్తారు. ఈ కేంద్రీకరణ విధానాలు మనకు లాభం చేయవు. వెనకబడిన ప్రాంతాలను ప్రత్యేకంగా చూడాలి, వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలి. పోయిన బడ్జెట్ లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకి వెనుకబడిన ప్రాంతాల కింద పోయిన బడ్జెట్ లో ప్రకటించారు తప్ప పైసేవల. ఈ బడ్జెట్ లో ప్రస్తావన కూడా లేదు. పోయినసారి కనీసం ప్రస్తావన చేశారు, ఇప్పుడు ప్రస్తావన కూడా లేదు. మరి డబ్బులకు లేకుండా వెనకబడిన ప్రాంతాలు ఎలా అభివృద్ధి అవుతాయి? కేంద్రీకరించే విధానాలతో అభివృద్ధి అవ్వకూడదు. రాష్ట్ర బడ్జెట్ రాబోతుంది. చంద్రబాబు నాయుడు అప్పుడు బనకచర్ల, పోలవరం అని ఒక పెద్ద నదుల సంధానం, పెన్నాటు గోదావరి టు పెన్నా, కృష్ణా మీదుగా. దానికి అంత పెద్ద ప్రాజెక్ట్ అక్కర్లే. ఎక్కడికక్కడ పోలవరం పూర్తి చేసుకొని, లేకపోతే ఆంధ్రనేవో పూర్తి చేసుకొని, రిజర్వాయర్లు ఇప్పుడు పెన్నా రిజర్వాయర్లు అన్ని కూడా ఎక్కడ పూర్తి చేసుకుంటే అటన్నిటి లింకులు చేసుకోవడం చాలా తేలిక. నువ్వు 23 సంవత్సరాలు ప్లాన్ పెట్టాడు దీంతో విజన్, స్వర్ణాంధ్ర విజన్ 2047 పేరుతో. అంత దీర్ఘకాలం ప్రణాళిక ఏది ఇంతవరకు అమలు కావాలి. మన స్వతంత్రం వచ్చినప్పుడు 10 ఏళ్ల ప్రణాళిక వద్దనుకుని 5 ఏళ్ల ప్రణాళిక వచ్చాం. మనం 5 సంవత్సరాలు కాల పరిమితి. వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి ఏమనుకుంటారంటే 30 ఏళ్ళు అనుకుంటుంటారు. బ్రహ్మరాజు రాసిన నా ముఖాన్ని రాసిన 30 ఏళ్ళు. 3 ఏళ్ళు కాకుండానే వాళ్ళ పథం మొదలవుతుంది, 5 ఏళ్ళకి దిగిపోతున్నారు. నువ్వు 5 ఏళ్లే గ్యారెంటీ అనుకొని చేయాల్సిన పనులు. మన అమరావతి రాజధాని 5 ఏళ్ళు అనుకుని చంద్రబాబు నాయుడు పూర్తి చేసి ఉంటే ఈ రోజు రాజధాని సమస్య వచ్చిండేది కాదు, అసలు రైతుల సంక్షోభం వచ్చిండేది కాదు. పెద్ద మెగా ప్రాజెక్ట్ అని పెట్టి 33,000 ఎకరాలు తీసుకొని ఎవడో రాక చివరికి ఆయన ఎవరు సినిమా డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ తోటి కంప్లీట్ అయిపోయింది ఆయన 5 ఏళ్ళు పీరియడ్. ఆఖరికి అది ఇప్పుడు మళ్ళా అందరూ రండి తవ్వండి అంటున్నాడు. ఈ తవ్వైన లోపల మళ్ళా 5 ఏళ్ళు అయిపోయింది. అసెంబ్లీ కట్టుకోవాలి, సెక్రటరీ కట్టేసుకుంది, అయిపోయా రాజధాని. అందుకని నేను హైదరాబాద్ లో పెద్ద భవనం సెక్రటరేట్ సంవత్సరాలు పూర్తి చేసేస్తున్నారు. మరి మనం ఎందుకు చేసుకోలేము? అందుకే దీర్ఘకాలిక ప్రణాళిక వేసి జనాన్ని మబ్బుల్లో అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టద్దు. ఈ 5 ఏళ్లలో మనం ఏం చేస్తాం? 5 ప్రాజెక్టులు మీరు వెలుగొండ, అంద్రినేవ, వంశధార, పోలవరం ఇటు పూర్తి చేయండి. పోలవరం బలంచర్లు అయిపోయినట్టే. ఈ పూర్తి చేయకుండా మొన్న ఇప్పుడు చంద్రబాబు అంటున్నాడు వెలుగొండ ఎప్పుడు పూర్తి అవుతుంది, మీరు చాలా స్లోగా ఉన్నారు. వెలుగొండ పూర్తి చేయడమే చేత కాకపోతే నువ్వు బనకచర్ల, పోలవరం ఏం చేస్తావు? అదే నా ప్రశ్న. వెలుగొండ 2,000 కోట్లతో అయిపోయి వెలుగొండ నువ్వు పూర్తి చేయకపోతే ఆడ నత్తనట్టు నడుస్తుందని ఆయన ఆక్రమితం చేస్తున్నాడు అధికారుల మీద. మీరు చేయట్లేదు తొందరగా. అదే చేయలేడు నాటు బనకచర్ల, పోలవరం చేస్తావు, అవుతా చదువుతా. రియాలిటీ మన వాస్తవిక దృష్టి ఉండాలి కదా. అంటే జనాన్ని మభ్య పెట్టాం, మోసం చేయడం తప్ప ఉండదు జనాలు. ఇంకా ప్రణాళికలు కూడా వికేంద్రీకరించబడాలి. తాత్కాలిక అంటే తప్పు షార్ట్ పీరియడ్ ప్రణాళికలు ఉండాలి. వెలుగుబడిన ప్రాంతాలకి, వెలుగుబడిన తరగతులకి, వెలుగుబడిన ప్రజలకి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. తద్వారా ప్రజల ఆదాయం పెరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. తద్వారా మనం సూపర్ పవర్ అవుతాం.
ఈ ప్రజా ప్రణాళికను వదిలేసి కార్పొరేట్ ప్రణాళికలు పెట్టుకుని వాళ్ళ కోసం బడ్జెట్ తయారు చేస్తే దేశం చీకటి భారత్ అవడం తప్ప వికసిత భారత్ అవ్వదు. చీకటి భారత్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది వామపక్ష పార్టీలు కార్యకర్తలు ప్రజలు తీసుకుపోయి చైతన్యవంతపరిచి దీనికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. చాలా గౌరవంగా ఈ కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ తోటి చీకటి భారత్ నిర్మించేదానికి ఏ పద్ధతుల్ని అవలంబిస్తుంది, బడా పారిశ్రామికవేత్తలకి ఎలా రాయితీలు ఇస్తుంది, సామాన్య ప్రజలకు ఇచ్చే రాయితీలని కట్ చేసేదానికి ఉన్న సాధనాన్ని ఈరోజు మనం చూసాం.